క్రీస్తు నామములు శుభములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్న అంశం బ్రెయిన్ వాష్. బ్రెయిన్ వాష్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పదం కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒంటిని వాష్ చేసుకోకపోతే అపరిశుభ్రత, వ్యాధి రోగాలకు అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇంటిని బాగు చేసుకోకపోతే అది అపరిశుభ్రతే. దాని ద్వారా కూడా ఆ ఇంటిలో ఉన్న వారందరికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచం అనే దేవుని కుటుంబంలో దేవుణ్ణి గుర్తెరిగిన అతి కొద్ది మంది పిల్లలు, చెప్పుకోవటానికి 3 వంతులు అంటున్నాం కానీ నిజానికి 3 వంతులు సత్య సంబంధమైన క్రైస్తవ పిల్లలు ఉంటే ఈ సమయానికి 2020 సమయానికి యావత్ ప్రపంచం మొత్తం బైబిల్ మీద పట్టు సాధించి నెంబర్ 1 స్టేజిలో ఉండేది. కానీ లేదు. ఎందుకు లేదయ్యా అంటే, సోకాల్డ్ క్రిస్టియన్గా ఎక్కువగా ఉండటం వలన క్రైస్తవ్యం అయితే విస్తరించింది చూసేవారికి, కానీ దేవుని దృష్టిలో మాత్రం క్రైస్తవ్యం విస్తరించలేదు. తను అనుకున్న విధంగా విస్తరించలేదు. మనకు లెక్కలొచ్చు, మనం లెక్కలు వేసుకుంటాం. కానీ దేవుడు నీ లెక్క కంటే ఎక్కువగా లెక్క కట్టగలడు గనక ఆయన కట్టిన లెక్కలోకి క్రైస్తవులు రాలేదు అంటే, క్రీస్తు నమ్మిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. నమ్మాలి మీరు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, సంఘాలు ఎన్ని ఉన్నా తప్పలేదు, కానీ సంఘములో బోధ కరెక్ట్గా లేకపోతే ఆ సంఘములో నువ్వున్నా సచ్చిన వాడితో సమానమే. లెక్కలోకి రానప్పుడు, లెక్కలోకి నువ్వు లేనప్పుడు ఏమి లాభం అన్నాడు దేవుడు. వాక్య గురించి అవగాహన లేనివాడు కాపరై వాక్యం పట్ల, వాక్యానికి ఉన్నటువంటి పరలోకానుభూతి పొందకుండా నిన్ను చేస్తున్నాడు అంటే రక్షణ లేకుండా నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఉండి ఏమి లాభం? కనుక దాని గురించి వదిలేశాడు. రక్షణ గురించి పక్కన పెట్టి తక్షణమే సొమ్ము మీద ధ్యాసో ఆశో తెలియదు, కానీ సంఘము అనగానే క్యూఆర్ కోడులతో కానీ మరొక రకంగా కానీ సంఘం మీద బ్రతకటం అన్నది చాలామంది నేర్చుకున్నారు. అందుకే ఈ మహానుభావులకు ఈ వాక్యం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, భౌతికంగా ఇంకా బ్రతికే ఉన్నాం కనుక. ఒక్కసారి మనకి మనం ఆలోచించుకుంటే, ప్రేమగా పెంచి కష్టపడి కని పెంచినటువంటి తల్లిదండ్రులు మరణిస్తే ఎంతకాలం గగ్గోలు పెడతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయినప్పుడు ఏడవటము, సమాధి నాకు లేకుండా చేశారని, నేను చూడకుండా చేశారని తిరగబడటము చేస్తున్నావే, కానీ ఎంతవరకు ఏడుస్తావు? నిన్ను కని పెంచి పెద్దవారిని చేసి, ఒక ఇంటి వారిని చేసి, ఒక జీవితాన్ని ప్రసాదించి, తిరిగి కొద్ది కాలం నీకు బాధ్యతలను ఏంటో నేర్పుతూ అప్పటికి కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న తల్లిదండ్రులకి నువ్వేం సంతోషాన్ని ఇచ్చావు? వాళ్ళు పోయిన తర్వాత మహా అయితే 1 సంవత్సరం సంవత్సరకం పేరుతో, లేదా మరొక సంవత్సరం, మహా అయితే 3వ సంవత్సరం ముచ్చటగా తీర్చుకుంటావు, ఆ తర్వాత వదిలేస్తావు. అంటే ఇంతకాలం పెంచిన వారు గుర్తుండరు ఇంకా. కానీ ఇది ఎంత నిజమో, యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చింది ఎందుకో తెలియకుండగా ఇప్పటికీ యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారనో, ఆయనకు మేకులు దిగాయనో, డొక్కలో పొడిచారనో, ఫాస్ట్ టెన్స్ జరిగిపోయిన దాని గురించి ఇప్పటికీ
సంఘాలలో రకమైనటువంటి బోధ జరుగుతున్నప్పుడు, అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది, 2000 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు తక్షణం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన అనుకున్నది ఏమిటి అని నేర్పకుండా అడ్డుపడుతున్న బోధ నుంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఫేస్ చేయాలి. అందుకే నీకు బ్రెయిన్ వాష్ అని టైటిల్ పెట్టాను. ఒకసారి ఒక రిఫరెన్స్ చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28, 29 వచనములు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచుండగా, దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో గోల్గతా కొండపైకి వెళ్ళి శిలువ మరణం పొందడానికి అతి కొద్ది గంటల ముందు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతములు గొప్ప జన సమూహం అంటే అర్థం తెలుసా? అన్కౌంటబుల్ గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్తున్నారన్న బాధతో కొట్టుకున్నావా? లేకపోతే అందరూ ఏడుస్తున్నారు కాబట్టి మనం కూడా ఏడకపోతే బాగోదు అని ఏడుస్తున్నామా? మనం కూడా అంతేనండి, చాలామంది కదా, మనం కూడా అంతే. సహజంగా మనకు ఏడుపు రాదు. ఎవరన్నా చూస్తే అనుకుంటారని చెప్పేసి మనం కూడా ఎక్కిలి పడి ఎడుతుంటాం. నాకు నవ్వుతుంటుంది, ముఖంలో క్లారిటీ ఉండదు. నేను అస్సలు ఏడవా. సచ్చినడు గురించి ఏడితే ఏమొచ్చింది? లేచి వస్తాడంటే ఏడుస్తాను, తెల్లవారులు ఏడుస్తా. నాయన మీ అమ్మో మీ నాన్నో లేచి వస్తారు రా 3 రోజుల పాటు అంటే పచ్చి ఉపవాసం ఉండి మరీ ఏడుస్తా. చనిపోయినప్పుడు రానప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, ఉండడం కాదు. అక్కడ బాధని తెలియపరచవలసింది ఏడుపుతోనే. బాధను తెలియపరచవలసింది బ్రతికున్నప్పుడుగా. నాకు వాళ్ళు ఏమి నేర్పారు, పోనీ నేనేమి నేర్చుకున్నా వారి నుంచి అనా. అందుకే ఏడవాలండి. అయ్యో నాకు అన్నీ నేర్పి ఈ తల్లి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా? ఏదైనా ఈకోకుండా పోయిందని ఏడుస్తున్నావా? ఎందుకు ఏడిచా? క్లారిటీ ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? చనిపోయింది కాబట్టి ఏడ్చావు. చనిపోవటం అంటే నీకు కనబడకుండా పోతుంది. నీ కనబడకుండా బ్రతుకున్నప్పుడు ఎప్పుడు లేదా? ఎప్పుడు ఏడుపు రాదా? బ్రతుకున్నావు కనుక ఏదో ఒకరోజు కలుస్తావన్న ధీమానా? ఏంటి మనిషి ఆలోచన? మనిషి ఆలోచన ఎంతండి? పిట్ట ఆలోచన, పిచ్చి ఆలోచన అండి. నేను అందుకే అసలు ఏడవా. ఎవడు వచ్చిన ఏడ, మా నాన్న వచ్చిన ఏడవలే. నాకు రాదు ఏడుపు. ఎందుకు రాదో తెలుసా? ఆ అవసరం లేదు. అది చాలామంది కఠిన గుండె అనుకుంటారు. ఇదే అసలు అయిన ఖచ్చిత గుండె. అది అందరిలాగా నటించటము, అందరిలాగా ఏడవటము, అందరిలాగా మాటలు చెప్పటము నాకు చేత కాదు. వాక్యాన్ని బట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు, ఏడవకపోతే ప్రేమ ఉన్నట్ట? ఎందుకు ఏడుస్తున్నారు? గొప్ప జన సమూహము ఆయనను గూర్చి. బ్రతికున్నప్పుడు కొద్ది కాలం మనతో ఉంటాడు. ఈ మనిషి పోతే సత్య సంబంధమైన వాక్యం అందదని, మన ఆత్మ పరలోకానికి చేరదని ఈయనతో వెంబడించాలని ఎంతమంది వెంబడించారు? ఆఫ్టర్ ఆల్ 11 మంది. తర్వాత ఒకడు వచ్చాడులేండి. ఏమండి? 11 మంది కదండి ఆయనను వెంబడించింది, ఆయనను గూర్చి. మరి ఇప్పుడు ఎలా వచ్చారు వీళ్ళంతా? ఇప్పుడు ఎలా వచ్చారు? వస్తారంతే. అది చుట్టాలు మనకు పెద్దగా. ఇప్పుడు మనం బతుకున్నప్పుడు మన మంచి వాళ్ళు ఎవడో చూడండి, తిన్నావా తిల్లని ఎవడు అడగడండి. కానీ మనకి ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, కలిపేసుకుంటారు. అంటే అర్థమేంటి తెలుసా? ఒక మనిషి కలివిడితనాన్ని చూపిస్తున్నాడంటే వాడు నీలో ఉన్న కలివిని చూసి మాత్రమే. నువ్వు బేదగా ఉండు, నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం, నీ ఇంటికి కూడా రాడు. అదే నువ్వు అందన స్థితిలోకి ఎదుగు. అనుక్షణం ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, నైట్ 4 సార్లు వస్తాయి ఫోన్లు. ఎందుకు? అంత బుడబొక్కల ప్రేమే కదా. బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వారి మాట అంటే లెక్కుందా? పిచ్చోడు అన్నారు, మెంటలోడు అన్నారు, తిండిపోతూ అన్నారు, తిరుగుబోతూ అన్నారు, ఎన్నో వేశారు. మరి ఇప్పుడేంటి ప్రేమ? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇది మన జీవితాల్లో ఎదురవదా?
వాక్యం అంటే మన జీవితాల్లో ఎదురవుతున్నది, దాన్ని మనం ఎలా అంటుకట్టుకొని ఎలా కొద్ది కాలం మనకిచ్చిన ఆయుష్లో భూమి మీద బ్రతకాలో నేర్పేది వాక్యం. అది వాక్యం అంటే. చాలామంది గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తుకి అర్థమైపోయింది ఇదంతా టైప్ ఆఫ్ ఏడు పని. తెలీదు ఆయనకి, తెలుసు కదా. వారి వైపు తిరిగారు, పైగా బరువు మీద ఉన్నాడు. బరువు ఆయనకు ఏమనిపించట్లా, ఇది పెద్ద బరువు అనిపిస్తుంది ఆయనకి. వెంటనే వెనక్కి తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, ఓ తల్లులారా, ఓ తండ్రులారా, గొప్ప జనసమూహం ఉద్దేశించి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడమాకండి. నాకొద్దు మీ ఏడుపు సానుభూతి, నాకొద్దు. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. నీ ఏడుపు ఏదన్నా ఉంటే అది నీ పిల్లల నిమిత్తం ఏడు, నీ నిమిత్తం ఏడు. నేనేంటి, నా బ్రతుకేంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, అసలు నా ఉద్దేశం ఏంటి, దీనికోసం ఏడు. నీ పిల్లల కోసం ఏడు. ఎలా పెంచుతున్నా పిల్లల్ని? దేవుళ్ళో పెంచుతున్నానా, దెయ్యంలో పెంచుతున్నానా, నాదైన ఆలోచనతో పెంచుతున్నానా? దుర్మార్గపు ఆలోచన చాలామందికి ఉంటాయి తల్లిదండ్రులకి. తీస్తాయి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని బయటికి. ఏమండి, పిల్లల్ని పెంచడం రాదండి చాలామందికి తల్లిదండ్రులకి. అది మన ప్రసంగం వింటే చచ్చిపోలు ఊరేసుకుని అంతే. ఇంకా పెంచితే ఇలా పెంచాలి, లేదంటే పెంచడం చేత కాబట్టి చచ్చిపోవడం. ఇంకా అనవసరంగా 6 కిలోల బియ్యం వేస్ట్ కేసీఆర్కి. సత్యానికి 20 రోజులకి ఖాతాలోకి వెళ్ళిపోద్ది, వాడని బతుకుతాడు బంగారులాగా. అంతే కదండి మరి. ఇది ప్రియమైన దేవుని పిల్లారా, నా నిమిత్తం ఏడవద్దు ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ సంఘంలో వచ్చేసి ఓని ఏడ్చేస్తుంటారు. ఏం ఒరిగింది చెప్పండి మీరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రజెంట్ పొజిషన్ ఏంటి, ప్రజెంట్ స్టేటస్ ఏంటి? రెండవ రాకడ సమీపంగా ఉన్నది, జాగ్రత్తరా అని చెప్పాడు ఎన్నో మాటలు. సంఘానికి వెళుతున్నప్పుడు వాక్యంలో వాడు ఏం చెబుతుండు, నువ్వేం వింటున్నావు, నీ ప్రయాణానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? పెళ్ళికి వెళ్ళామనుకోండి, 4 రోజులు ఉండాలనుకోండి, ఒక్క డ్రెస్తో వెళ్తావా? 8 డ్రెస్సులు తీసుకెళ్తాం. ఎందుకు? రోజుకు 2, నైట్ 1 కాక, మధ్యాహ్నం సాయంత్రం నైట్ 12 ఇంత బ్యాగులతో వెళ్తాం పెళ్ళికి. 4 రోజులు ముందు వెళ్ళాలంటే ప్రతిదీ టూత్పేస్ట్ దగ్గర నుంచి షాంపూ వరకు కూడా తీసుకెళ్తాం మనం. ఎందుకు? మనకు అవసరం అవన్నీ, అవసరమవన్నీ. అంతే కదా, సిద్ధపాటు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చి లోకానికి అనేక సంగతులు చెప్పి తిరిగి మరలా వస్తా, నువ్వు ప్రిపేర్గా ఉండురా అంటే ఊకే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి? అండి, ఊకే ఏడిస్తే ఏం లాభం ఉంటుంది? ప్రయాణానికి సిద్ధమైన వాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే భర్తకి ఎలా ఉంటుంది? దీని అమ్మ జీవితం 5:30కి బస్సు ఎక్కాలి, ఇది 4:30 అయిపోయింది, ఇంట్లో ఇంకా ఏడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావే అంటే కారణం చెప్పటం. ఓ లొప్పని ఏడుతుంటే 2 పీకుతాడు గడ్డపార తీసుకొని. సచ్చిందా పారేస్తాడు, బతికిందా తీసుకెళ్తాడు ఊరికి. అంతే కదా మరి. భర్త చెప్పి బయటికి వెళ్ళినాక టయానికి నువ్వు రెడీ లేవనుకో, మండుద్ది. ఎందుకు? అవతల ఎన్ని పనులు ఉన్నాయో ఎవడో తెలుసు. టైం సెన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు సంఘము భార్య అయితే, యేసుక్రీస్తు వారి శిరస్సు అయితే, భర్త అయితే, రెండవ రాకడికి ప్రయాణానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఏమైనా సంచిలో వాక్యాలు నింపుకుంటున్నావా అంటే అడ్డెడ్డెడ్డెడ్డెడ్ ఏడుతూనే ఉన్నావు కదా. ఏడుతూనే ఉన్నారు. ఏం లాభం అండి ఏడవటం వలన? ఎందుకు ఏడుస్తున్నావు? కారణం చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నువ్వు సులువులో మరణించావు, తిరిగి 3 రోజులు వేసా, కళ్ళు దొబ్బా, లేచాను కదా, పరలోకానికి వెళ్ళాను కదా, ఎందుకు మళ్ళీ ఈ మాట రాయించాను నేను? అండి, అందరూ చూస్తుండగా వెళ్ళాడు. ఇప్పటికీ ఈ మాట సంఘానికి అర్థం కాలా, కాపరికి చెప్పడం రాలా. ఆయన అందరూ చూస్తుండగా వచ్చాడా తల్లి గర్భంలోకి, మరియ గర్భంలోకి? అందరూ చూస్తుండగా వెళ్ళాడు. ఈ రాకపోకలో ఏంటో కూడా తెలియలే మన వాళ్ళకి. ఏదో పెద్ద మిస్టరీ అనుకున్నారు, ఛేదించడం రాదంతే. అందరూ చూస్తుండగా వెళ్ళాలి అంటే ఏ ఆత్మైనా వెళ్ళితే అసలు బ్రతికుండగా వెళ్తాడండి? ఆరోహణం అవుతాడా? ఆరోహణం అంటే ఎగిసిపోవటం, చూస్తుండగా వెళ్ళటం. అందరూ చూస్తుండగా కొండ మీద అంటే ఎత్తు, అందరూ చూస్తుండగా వెళ్తున్నాడంటే, అందరూ చూస్తుండగా వెళ్తున్నాడంటే వెళ్ళేవాడు వస్తాడు అని అర్థం. చూస్తుండగా వెళ్ళాడు, రాడా మళ్ళీ వస్తాడు.
మరి లోకానికి వచ్చేటప్పుడు రాయించాడు, అయినా పట్టించుకోలే. వస్తాడని రాయించాడు, ఎలా వస్తాడో చెప్పాడు, అయినా పట్టించుకోలే. రాక పట్టించుకోలేదు కాబట్టి పోక ఎలా ఉంటుందో చూపించాడు. నేను ఇలా వెళ్తున్నా, అలా వస్తా. ఇప్పుడు వెళ్ళిన వాడు వస్తాడని చెప్పినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలా, ఉండద్దా? నా నిమిత్తం ఏడవకండి, నాకు ఏడుపు అసహ్యం. అది మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎవరి కోసం ఏడమంటున్నాడు? సంఘములో ఎవరి కోసం ఏడవాలి? నీ కోసం ఏడు. నేనేంటి, నా బ్రతికేంటి? లోకములో దేవుణ్ణి నమ్మని వాడి స్థితి ఏంటి? దేవుణ్ణి నమ్మిన బ్రతుకుతున్న నా బతికేంటి? ఆడికంటే నేనెంత ఎదవని, పోనీ నేనేమన్నా నేర్పగలనా వాడికి? ఇవి కదా నువ్వు నేర్చుకొని ఏడవలసింది. ఇవద్దు మనకి. తాగుబోతుడు చెప్పినా మనం వింటాం, ఎదవ చెప్పినా మనం వింటాం, చర్చికి పోతున్నా వింటాం. నేను ఎవ్వడి మాట విననో. నాకు చెప్పాలంటే నాకు తెలియని చెప్పాలి ఎవరైనా సరే. నేను వినాలంటే ఈ విషయం వీడికి తెలియదు అని నువ్వు అనుకోని చెప్తే వింటా. అంత ఈజీగా విన్నా నేను. యేసుక్రీస్తు వారు విన్నారా బైబిల్లో? పౌలు విన్నాడా బైబిల్లో? అపోస్తులు విన్నారా బైబిల్లో? భక్తులు విన్నారా బైబిల్లో? ప్రవక్తలు విన్నారా బైబిల్లో? అసలుకి దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఎవడైనా ఎవడి మాటైనా విన్నారా? మరి నీకేం పోయే కాలం వచ్చిందిరా? బోగ్గడు చెప్పినా వింటావు, తోపుగడు చెప్పినా వింటావు. అసలు క్రైస్తవుడు మాట వినొచ్చండి? అసలుకి వినొచ్చా? విన్నామంటే నీ ఎంత దరిద్ర సంఘంలో ఉన్నావో అర్థమైపోవాలి. ఇప్పుడు అది మనం వింటరా? మనం చెబితే కట్టుకోవాలి వాళ్ళు. సిగ్గనిపించదండి అసలుకి ఎవడో చెప్పిన దాన్ని బట్టి వింటే. ప్రియమైన దేవుని పిల్ల, ఇప్పటి వరకు నా జీవితంలో ఒకడు సలహా ఇచ్చింది లేదు, తీసుకోను కూడా. ఎందుకంటే నాకు వాక్యం ఇస్తుంది సలహా. నేను వాక్యంలో కూర్చుంటాను కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు, బోలని సలహాలు ఇస్తాడు దేవుడు నాకు. మనిషి సలహా తీసుకొని నేను అది అందుకే నాకు నచ్చినట్టుగా ఉంటాను, అంటే వాక్యంతో ఉంటా. ఇది నేర్పమన్నాడు కదా దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, నా నిమిత్తం ఆడమండి. సంఘ స్థాపన జరిగినప్పుడు ఎప్పుడైనా ఏడ్చామండి? మనం ఏడ్చామండి? ఏడం. ఎవరు ఫోన్ చేసి చెప్తుంటాం ఏడమాకం తల్లిలు. ఏడిస్తే అసహ్యం, ఏడిపించటం ఆనందం. ఏడిపించాలండి మనం ఏడిస్తే మన బలహీనత బయటపడింది, మనం ఏడిపిస్తే వాడి బలహీనత బయటపడింది. అది మరి ఎందుకు వచ్చిన సంఘాలను? ఊక తొక్కు దినాలు, యెషయా గ్రంథం 60:20, తొక్కు దినం సమాప్తములైనవి. ఎప్పుడు సమాప్తమైతే సచ్చింది నాకు కూడా తక్కువ ఉంటుంది కదా. ఎప్పుడైతే సమాప్తములు పసలేదో. ప్రియమైన దేవుని పిల్లారా, లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనములు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని అన్నాడు. అవును గాని అక్కడ ఆగుదాం. యేసుక్రీస్తు వారిని చూసి ఒక స్త్రీ రొమ్ము కొట్టుకుంటుంది. ఒక స్త్రీ ఆయన చూసి ఎంత ఎగ్జాక్ట్గా చెప్పింది సార్, నిన్ను మోసిన గర్భము ధన్యములైంది, నువ్వు కుడిచిన స్థనములు ధన్యములైనవి. నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్థనములు ధన్యములైనవి కేకలవే చెప్పింది. అంటే నిన్ను గన్న తల్లి ఎంత అదృష్టవంతురాలయ్యా. నిజమే కదండి. మరి ఒక గొప్పోడిని కంటే ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలండి మరి కదండి. ఒక కొడుకు గొప్పోడైతే ఆ కుటుంబానికి మంచి పేరు వస్తే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంత గొప్పది. దేవాది దేవుడు మరీ అని ఎన్నుకున్నాడంటే నీ గర్భానికి నిజంగా ధన్యురాలండి. అసలుకి ధన్యురాలు కదండి, ధన్యురాలు. ఆయన కాదనట్లేదు, అవును నిజమే. మరి నన్ను మోసిన గర్భము, నేను కుడిసిన స్తనములు చాలా గొప్పవి, నిజమే. నన్ను కన్నా మా అమ్మకు చాలా గొప్పది, నిజమే. కాకపోతే అవును కానీ అంటే అర్థం ఏంటి? నిజమే కాకపోతే ఏం చెప్పాలనుకుంటున్నాం మళ్ళా. నిజమే, నన్ను మోసిన గర్భం చాలా గొప్పది. 9 నెలలు పోయేటువంటి మామూలు విషయం కాదండి అది. ఒక తల్లి బిడ్డకి ఏదైనా అవుతుందంటే లోపల తిండి మానేస్తుంది, నీళ్లు మానేస్తుంది, చాలా రకాలు డాక్టర్ సూచనలు పాటిస్తుంది. నువ్వు భూమి మీదకి వచ్చేంత వరకు ఇంచుమించుగా చాలా కష్టపడుతుంది,
చాలా అంటే చాలా. యాక్సెప్ట్ టు మదర్స్, ఆ విషయంలో డోకా ఏం లేదు. కానీ అంటే ఇంకా ఏదో నువ్వు కావాలి, దానికి యాడ్ చేయాలా. ఏంటంటే దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరిధన్యులని చెప్పెను. నిజమేనమ్మా నువ్వు చెప్పింది, నేను తప్పంటే. కాకపోతే దేవుడి వాక్యం విన్నటువంటి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు నిజంగా ఇంకా ధన్యులు. నిన్ను కన్నమ్మ దేవుళ్ళో ఉందా? నిన్ను కన్న వాళ్ళు దేవుళ్ళు నేర్పారా? నిన్ను కన్న వాళ్ళు దేవుళ్ళు పెంచుతున్నారా? కన్న గర్భమే గొప్పదైతే ఆ గొప్పదైన గర్భం పరలోకం చేరాలంటే వాక్యమే ఆధారమని ఆ తల్లికి తెలిసి పెంచిందా, తెలియక పెంచిందా, తెలియ చెప్పినా తెలుసుకోకుండా పెంచిందా? ఇక్కడ మనం ఆలోచించాలి కదండి. నన్ను కన్న నా తల్లి వాక్యం లేని వాతావరణంలో ఉంది. నన్ను కన్న నా తల్లి వాక్యమైన వాతావరణంలో ఉంది. వాక్యములోని వాతావరణంలో ఉన్న, వాక్యమైన వాతావరణంలో ఉన్న నిన్ను నేటి కాలంలో దేవుడు తన సంఘంలో చేర్చుకున్నా అంటే వారిని చూడలేదు, వారి గర్భాన్ని ఎన్నుకున్నాడు, నిన్ను చూశాడు. ఆ తల్లి బిడ్డను బట్టో లేకపోతే నువ్వు ఆ తల్లిని బట్టో. ఏమండి, నీ తల్లి అయినా, తిమోతితో మాట్లాడతాడు, నీ తల్లి అయిన లోయి, నీ అవ్వ, వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుళ్ళో ఉన్నారు. దేవుళ్ళో ఉన్నారు. దేవుళ్ళో ఉండి పెంచారు. దేవుళ్ళో లేకపోయినా దేవుడి కొరకు పక్షాన పెంచినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు బైబిల్లో. తెరాహు ఎక్కడున్నాడు? దేవుళ్ళు లేడు, విగ్రహారాధన ఉన్నాడు. కానీ తన కుమారుడు అబ్రహాము గారు ఎక్కడికి వచ్చారు? దేవుళ్ళకి వచ్చారు. అంటే తెరాకు గర్భాన్ని అబ్రహాము గారు రావడానికి కారణం అబ్రహాము దేవుడు చూసుకున్నాడు కాబట్టి. అది ఇప్పుడు తండ్రిని బట్టి బిడ్డలు దేవుళ్ళు ఉండాలి, లేదా బిడ్డలను బట్టి తండ్రులు దేవుళ్ళు ఉండాలి. మొత్తానికైతే కుటుంబాలు దేవుళ్ళో ఉండాలి. అది కొడుకు దేవుళ్ళో ఉంటే అప్పటి వరకు దేవుళ్ళని కుటుంబం దేవుళ్ళకి రావాలి. పోనీ దేవుళ్ళో ఉన్న కుటుంబంలో పుడితే ఆ కుటుంబాన్ని బట్టి నువ్వు దేవుళ్ళు ఇంకా ఉండాలి. మొత్తానికి దేవుడి వాక్యం ఉండాలి. కంటేనే గొప్పదనుకుంటే దేవుడి వాక్యములు ఉంటే ఆ కనటానికి అర్థం ధన్యత ఉన్నదా? లేదు. దేవుడి వాక్యములో ఉండాలి. దేవుడి వాక్యములో ఉంటే ధన్యత. దేవుని వాక్యం అనగా క్రీస్తు, ధన్యత అనగా విశ్రాంతి. అదే చెబుతుండే ఆయన. 11:29 మత్తయి సువార్త. నేను సాత్వికుడును దేన మనసు గలవాడను, నేను సాత్వికుడును దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరు చెబుతున్నాడు? కుటుంబానికి చెబుతున్నాడు. నేను సాత్వికుడును దేన మనసు గలవాడును. దేన మనసు అంటే ఇప్పుడు చెప్పాను, నిన్ను కన్నవారు దేవుళ్ళు లేకపోతే నిన్ను బట్టి వారు దేవుళ్ళలోకి రావాలి. పోనీ నిన్ను కన్నవారు దేవుళ్ళో ఉంటే వారిని బట్టి నువ్వు దేవుళ్ళో ఇంకా బలంగా ఉండాలి. మొత్తానికైతే దేవుళ్ళో ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు అంటే సాత్వికుడును, అందరినీ ప్రేమించే మనసు ఉన్నవాడిని, దేన మనసు గలవాడను, దీనుడను, ప్రతి ఒక్కరి మీద జాలితో దయతో ప్రేమను కుంభరించే ఓ మనసున్నవాడిని, నన్ను నమ్మినా నమ్మకపోయినా చేర్చుకున్నా చేర్చుకోకపోయినా. దీనత్వం అంటే అది, సాత్వికత్వం అంటే అది. కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. కాడి అనగా అని మనకు అర్థమైపోతుంది. కాడి అంటే అటు వెళ్దాం వ్యవసాయానికి, 2 ఎడ్లు, నెత్తి భుజం మీద నెత్తి మీద కాడి, మెడ మీద కాడి. మనకు నెత్తి మీద పెట్టాడు దేవుడు, వాటికి మెడ మీద పెట్టాడు. ఇప్పుడు ఆటికి నెత్తి మీద పెడితే ఎలా ఉంటుంది? ఆటికి మెడ మీదే పెట్టాలా, అప్పుడు పని జరిగిద్ది. నీకు నెత్తి మీద పెట్టాలా, అప్పుడు పని జరిగిద్ది. అది నువ్వు పశువు కాదు కదా. మరి కాడి అంటే నువ్వు పెట్టేది, నువ్వు పెడితే అది మోసిద్ది, ఇది కాడి. కానీ ఇక్కడ నువ్వే పెట్టుకోవాలి, నెత్తి మీద నువ్వే పెట్టుకోవాలి, ఎవ్వడు పెట్టడో. దాని మీద పెడితే పొలం దున్నిద్ది, అది నీ కుటుంబానికి చేరిద్ది. నువ్వే ఎత్తుకోవాలి. అది సువార్త. కాడి అంటే నువ్వే ఎత్తుకోవాలి. వినటం కూడా కాడే అంటే భారం, వినటం కూడా భారమేనండి. అది ఏమి విందాంలేండి, వారానికి 1 గంటే కదా, మిగతా మొత్తం నీయే కదా.
వారం రోజులు కాపాడుతుందంటే ఒక గంట నువ్వు ఇస్తావని. కొడక నువ్వు ఇవ్వవు అనే మనసు దేవుడికి తెలిసిన రోజున గంట కాదు కదా, అసలు నీకు సెకండ్ కూడా ఇవ్వడు ఇంకా. అంతే, కొలాప్స్, చీటి చిరిగిపోద్ది అంతే. ఒక గంట వీడి జీవితంలో ఇస్తే నేను, వీడు నాకు ఇస్తే ఒక వారం వాడికి ఇస్తా. గంటకు వారం అంటే ఏం లెక్కండి అసలు, అది ఆలోచించండి. ఒక గంటే కదా ఆదివారం ఇచ్చేది దేవుడికి, వారం మొత్తం ఇదే కదా. ఎన్ని గంటలు ఇచ్చాడు చూడండి, ఎంత సాత్వికుడండి ఆయన. ఇక్కడ ఫ్లాట్ అవ్వాలి ప్రియమైన దేవుని పిల్లారా ప్రభుకి. నా జీవితంలో వారానికి 1 గంట 2 గంటలు ఇస్తుంటే 5 రోజులు, రోజుకి 24 గంటలు లెక్క 120 గంటలు, 143 గంటలు నీకేనా? మామూలు లెక్క కాదు ఈ లెక్క అసలుకి కదండి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దయాళుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? అందుకే చెబుతున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, మీరే ఎత్తుకోవాలి. వాక్యం వినటానికి నువ్వే రావాలి. అది వాక్యం వినటానికి నువ్వే రావాలి. ఆసక్తి, అక్కడే ఫ్లాట్ అవుతాడు దేవుడు. అది ఆసక్తి కదండి అది. ఎందుకు? ఆ వాక్యములో నీకు తెలియనివి ఎన్నో సంగతులు లోకంలో ఉంటున్నావు కదా, నేర్పాలి నా బిడ్డలకి, తెలియజేయాలి నా పిల్లలకి, తెలియపరుస్తారు మరి కొందరికి. ఒక ఆసక్తి నీ పట్ల దేవుడికి. నేర్చుకొనుడి, నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. వింటే నేర్చుకుంటే చాలండి బాబు, పరలోకం ఇచ్చేస్తా అంటున్నాడు. వింటే చాలండి, పరలోకం ఇచ్చేస్తాను. ఆసక్తిని బట్టి. ఎంత గొప్ప ఆఫర్ అండి ఇది, ఎంత గొప్ప ఆఫర్. ఎందుకయ్యా అంటే యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు అన్న మాట ఇప్పటికీ అర్థం కాలేదు. నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు ఏడవద్దన్నారు, ఎందుకు మీ కొరకు ఏడమన్నారు నీకు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు రావాల్సింది ఎక్కడికయ్యా అంటే సన్నిధికి, సంఘంలోకి. ఇక్కడికి వస్తేనే తెలిసిద్ది. అది ఇక్కడికి వస్తేనే తెలిసిద్ది, సన్నిధికి, సంఘంలోకి. నా యొద్ద నేర్చుకొనుడి, నేను నేర్పుతా మీకు, నా యొద్ద నేర్చుకొనుడి. దీన మనసు, సాత్వికము, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. పరలోకం వద్దా? ఆ పరలోకం ఉందా అండి? కరోనా మనకి ఎక్కువ ఎగ్జాంపుల్ అవసరం లేదు, నువ్వు నమ్మమని తెలుసు. ప్రతోడు ఇదే ప్రశ్నించాడు, కరోనా వచ్చిన పుణ్యమా అని. ఇప్పటికే అసలు ఆ ప్రశ్న వేయట్లే ఎవడో కూడా. అది ఎందుకు? టప్పన క్రైస్తవుడు అడిగేస్తున్నాడు, ఏమని? కరోనా ఉందా మరి? మరి కరోనా కట్టి కనపట్లే కదా. కరోనా ఎలా ఉంటుంది? అది పరాన్న జీవి, ఎలా ఉంటుందని నువ్వు చెప్పలేవు. మార్చుకుంటుందంట రోజు రోజుకి తన పద్ధతిని. కంటికి కనబడేటువంటి వైరస్ ఈ రోజున నీ ప్రాణం తీస్తుంది. ఎంతమంది సెలబ్రిటీలు ప్రాణాపాయం లేదు చెప్పండి మీరు? ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? మాజీ రాష్ట్రపతి ఉన్నాడు, సినిమా పాటలు బాగా పాడేవాడు ప్రజెంట్గా ఉన్నాడు, బతుకుతాడో చస్తాడో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కలిసి. ఏం తక్కువ వాళ్ళకి అండి? ఏం తక్కువ? ఆలోచించండి ఒక్కసారి. ఎస్మా ప్రయోగం జరుగుతుంది, వెంటిలేటర్ మీద ఉంటున్నారు, కోమాలో ఉంటున్నారు, బ్రతుకుతారా పోతారా ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. కంటికి కనబడంది ప్రాణం తీస్తుంటే, ప్రాణం పోయినాక నిన్ను చేరదీసే పరలోకం ఉందని, విశ్రాంతి స్థలం ఉందని నమ్మకపోతే ఎవడేం చేస్తాడండి అసలుకి? నమ్మే రోజు వస్తుంది ఒక రోజు, ఆ రోజు మనం ఏం చేయలేం. అది సచ్చినాక బతుకు సచ్చినోడు చూస్తారు, చచ్చినోడు వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాడు. వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. మనం ఏం చెబుతున్నామో దీనికి అర్థం కాదు శవానికి. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత రోధించినా, ఎంత గుండె బాదుకున్నా ఆ శవం లేసి నీకు నొప్పేసిందని మాట్లాడదు. అక్కడికి వెళ్ళిపోయినాక ఒరే నువ్వు చేసిందంత కరెక్ట్ కాదురా, తప్పు దిద్దుకోరా, వాక్యంలో ఉండరా అని అవి చెబుతున్నా నీకు వినపడవు. రెండింటి మధ్య పొరంది, అది రాలిపోవాలి క్షణాన. అంతే కదండి. చనిపోయిన పరిస్థితి ఎలా ఉందండి? ఓ రోజు చెప్పాలి వారికి, అచ్చం సత్యనారాయణ గురించి చెప్పాలి. ఒక రోజు వాళ్ళు ఎంతెంత బాధపడుతున్నారో మనకు తెలియదు, మనం మాత్రం హ్యాపీ. వాళ్ళు అవకాశం వస్తే చాలరా బాబా, కిక్కిరిసిపోతాం చర్చ అనుకుంటారు వాళ్ళు. మనం పోతే పోదాం లేబా, ముందు తినేద్దాం హ్యాపీగా. అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించాలి. మాట వెనకాల దేవుడు నీ కొరకు ఏమి
మర్మాన్ని దాచించాడు. అది అప్పుడు విశ్రాంతి. నా యొద్ద మీ మీద నా కాడు ఎత్తుకున్న యొద్ద నేర్చుకునండి. వాక్యం కాడికి నువ్వు రా, నేను నేర్పుతా. అది నువ్వు రా, నేను నేర్పుతా. అప్పుడు మీకు విశ్రాంతి. దేవుని యొద్ద నేర్చుకుంటే సత్య సంబంధమైన వాక్యమై ఉండాలి. మరలా గుర్తుపెట్టుకోండి. సత్య సంబంధం అంటే కాలానుగుణంగా విభజన జరుగుతూ ప్రసంగించే ప్రసంగాలు అవన్నీ కూడా అక్కడ ఉంటేనే సేఫ్. లేకపోతే నువ్వు ఎంతకాలం సిడతలు ఒత్తుకున్నా, చిట్టి ఏడుపు ఏడిసినా బెస్ట్. అది ఎందుకంటే నువ్వు నా యొద్ద నేర్చుకోండి అంటే దేవుడు అన్నాడు, నేను పెట్టినటువంటి ఆత్మకి ప్రాణభిక్ష శరీరం, నేను పెట్టిన భిక్ష మీకు అన్నాడు ఆయన. ఇది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఇది ఆయన ఇచ్చినటువంటి శరీరం. ఇది ఆత్మ, కనబడని ఆత్మకి దేవుని భిక్ష శరీరం అనే ఆకారం. దేవుని చూసుకుంటాం, మురిచిపోతుంటాం, ఏదో ఎంతకాలం ఉండిపోతాం లోకంలో అన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. మళ్ళీ ఎవరు చచ్చినా ఫీల్ అవ్వం. సావు అందరికి వచ్చింది అనుకుంటాం, కానీ మన దాకా వచ్చిందంటే మాత్రం బెంబెలెత్తిపోతుంటాం మనం. కానీ ఎదుటివాడి ఇంట్లో సావు అనుకోండి, పెద్దగా పట్టించుకోండి. అదే మన ఇంట్లో అయితే గోలే. ఎందుకు చెప్పండి? మన మధ్య ఉన్నటువంటి వాడు ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఎదుటివాడు పోయాడు కదా మరి ముందు మనకంటే. అక్కడ లేదా ఫీలింగ్? ఎవడైనా పోతాడు వెనక ముందు, అంతే. కానీ పోతున్నప్పుడు వాడి పరిస్థితి ఏంటి? అసలుకి వాడు వాక్యం ఉన్నదా లేదా? ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే, ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది అంటే, ఆత్మకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం శరీరాకృతి. దీన్ని చేసుకొని మురిసిపోతుంటాం, దీని కొరకు ప్రయాసపడుతుంటాం, దీని కొరకు ట్రిమ్ము, స్లిమ్ము, డ్రమ్ము, అవన్నీ చేత కాకపోతే పెద్ద డ్రమ్ము, అంతే కదండి. మరి ఆత్మకు ట్రిమ్ వద్దా? ఆత్మకు స్లిమ్ వద్దా? వాటికి వద్దండి. అసలు ట్రిమ్ దానికి కావాలి. అది లోపల ఉంటేనే కదా ఇది బయట కనబడేది. ప్రేమైన దేవుని పిల్ల, అందుకే నేను కదరా ఇచ్చింది నిన్ను అన్నాడు దేవుడు. ఆదికాండము 30వ అధ్యాయము 1-2 వచనములు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలముని ఇమ్ము, లేని యెడల నేను చేస్తా. అది రాహేలు చూసి వెళ్ళిపోతే సారు ఏమనగా అంటగట్టాడు లే అని. ఆకు పిల్లలు కలిగారు. ఇప్పుడు అక్క పిల్లలు నాకు లేరు. ఏమండి? అక్కకు పిల్లలు నాకు లేరు. అక్క పిల్లలు రాయబడలేదు. లేయా గోత్రీక వంశంలోంచి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తుని పట్టించిన వాడు, దుర్మార్గుడు యోధా. లేయా గోత్రీకుడు వాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక అక్కకు పిల్లలు ఉన్నారు, నాకు లేరు అంటే పిల్లలు ఇప్పుడు నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలి. మీ అక్కకు ఉన్నారు కదా, ఏ వారు చదువుకోవా? ఆహా, నాకు కావాలి. అక్క పిల్లలే వాళ్ళంటే నాకు ఇష్టమే, కానీ నాకు కావాలి పిల్లలు. ప్రతి స్త్రీ కోరుకునేది అదే కదండి. నేను కూడా అమ్మ అనిపించుకోవాలి, నేను కూడా నా పిల్లల్ని కనాలి, నేను కూడా నా పిల్లల్ని చూసుకోవాలి. ఆకారం ఎలా ఉంటుంది, రూపం ఎలా ఉంటుంది, మాట ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారిని చూసి నేను మురిసిపోవాలి. ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఆశ అది. అడుగుతుంది, నాకు గర్భఫలాన్ని ఇమ్ము, లేని యెడల చచ్చిపోతా. నాకు ఇవ్వకపోతే కోపం వచ్చేసింది యాకోబుకి. యాకోబుకి అర్థమైపోతుంది, యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. అబ్రహాముడు దేవుని బిడ్డ. ఎలా పెంచుకున్నాడు? దేవుడే ఇవ్వాలి. అది దేవుడే ఇవ్వాలి. వెంటనే కోప్పడ్డాడు భార్య మీద. ఏమంటాడు? నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే నేనేమన్నా దేవుణ్ణా నీకు గర్భఫలం ఇవ్వాలంటే? నేనేమన్నా దేవుడికి ప్రతిగా ఉన్నానా? దేవుడికి ఏమైనా ప్రతిబింబానా? నేను దేవుణ్ణా? నీకు గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అది గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. గర్భఫలము దేవుడే ఇవ్వాలి. యాకోబు చెబుతున్నాడు,
ఎందుకంటే యాకోబు ఇస్సాకు కూడా గర్భఫలం దేవుడే ఇచ్చాడు రెబ్కా ద్వారా. పిల్లలు లేరు మరి ఆమెకు కూడా. ఏడుస్తుంది. ఇస్సాకు ప్రార్థన చేశాడు, భర్త ప్రార్థన చేశాడు భార్య ఏడుపుని చూసి, అయ్యా ఒక బిడ్డనివ్వండి అయ్యా అని. అబ్రహాముకు పిల్లలు లేరు, దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు గారు పుట్టారు. ఇస్సాకు పిల్లలు లేరు, భార్య కొరకు ప్రార్థన చేశాడు. యాకోబు పుట్టాడు. యాకోబుకి పిల్లలు ఉన్నారు కానీ ఏవక లేరు. రెండో భార్య అక్క చెల్లి లేయా చెల్లి ఏవక లేరు. ఇప్పుడు నీకు గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. గర్భఫలము ఇచ్చేది దేవుడు, నేను కాదు. గర్భఫలము నిజంగా దేవుడే ఇచ్చాడు అని తల్లికి తండ్రికి అర్థమైతే పిల్లల్ని ఎలా పెంచుతారు? ఎలా పెంచుతారు అండి? ఎలా పెంచుతారు పిల్లల్ని? ఎంత జాగ్రత్తగా పెంచాలండి అండి. పిల్లల పెంపకంలో తేడా వస్తే వాళ్ళ భవిష్యత్తు కొలాప్స్ అవుతుంది. ఎప్పుడైతే భవిష్యత్తు కొలాప్స్ అయిందో ఇక కట్టడం అసాధ్యం. అసాధ్యం తెలుసా? అంత డేంజర్ అండి గర్భఫలాలు. దేవుడిచ్చు బహుమానం. దైవ బహుమానాన్ని జాగ్రత్తగా పెంచకపోతే ఎంత ప్రాబ్లం తెలుసా? అంత ప్రాబ్లం. అందుకే అంటున్నాడు ఆయన, నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా? నీకు గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, నేను కాదు కదా. ఆయన ఇస్తే నీకు దక్కింది. అంటే దేవుడే గర్భఫలాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మా నాన్నగారు నాకు అదే చెప్పారు. ఆదికాండము 30వ అధ్యాయము 22. దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని గర్భము తెరిచెను. రాహేలు మనవి విని గర్భం కొరకు రాహేలు వేదన దేవుడు విన్నాడు. నేను దేవుణ్ణి కాదు అని భర్త ఎప్పుడైతే చెప్పాడో ఆమెకు అర్థమైపోయింది, ఎస్ దేవుడి ద్వారా జరిగిద్ది అనుకుంది. దేవుడి మీద భారం వేసింది, గర్భఫలాన్ని పొందుకున్నది. అది గర్భఫలాన్ని పొందుకున్నది, గర్భాన్ని తెరిచెను. ఇప్పుడు ఏనికి ఎలా తెలిసింది యాకోబుకి? 25, 21 ఆదికాండము ఎలా తెలిసిందంటే ఇలా తెలిసింది. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. రిబ్కా అని ఇష్టపడి తెచ్చుకున్నాడు కోడలు అబ్రాం గారు కొడుకు కోసం. రిబ్కా పిల్లలు లేరు ఇస్సాకు గారికి. ఏడుస్తుంది నాకు పిల్లలు కావాలని. ప్రార్థన చేశాడు దేవుడికి భార్య నిమిత్తం. భార్య ఏడుపు చూడలేక భార్య ఏడుపు చూడలేక తన బాధ చూడలేక గొడ్రాలై ఉన్నది గనక తల్లి అనే మమకారం తనలో ఎక్కువగా ఉంది గనక, దేవా నువ్విస్తేనే తన గర్భం పండుతుంది అన్నప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచాడు, యాకోబునిచ్చాడు. దేవుడు ఇవ్వాలనుకున్నాడు ఇస్సాకుని. ఆ నమ్మకం చూడండి, దేవుని అడిగేంత గొప్పగా ఎదిగాడు. అంటే తల్లిదండ్రులు పెంచుకున్న పెంపకం దేవుల్లో ఏ లోటు లేకుండా ఆ పిల్లల్ని కాచి కాపాడింది. దైవత్వంతో ముడిపెట్టుకుని అడుగుతున్నారంటే ఆలోచించండి. ఇస్సాకు గారు అడిగారంటే అర్థం ఏంటి? యాకోబు గారు నేను దేవుణ్ణి కాదు అన్నారంటే అర్థం ఏంటి? దేవుళ్ళో ఎదుగుతున్నారు అంటే దేవుళ్ళో ఎదిగే కుటుంబం ప్రతిదీ కూడా దేవుడి మీదే ఆధారపడుతుంది. ఇది దైవ కుటుంబం. దేవుళ్ళో ఎదిగే కుటుంబం ప్రతి పాయింట్ మీద దేవుడి మీదే ఆధారపడుతుంది. ఒక కుటుంబాన్ని కట్టుకోవటమే కాదు, కుటుంబంలో ఉన్న స్థితిగతులు మొత్తం దేవుడి మీదే ఆధారపడి సాగుతారు. అది దేవుడికి ఇష్టం. ఆధారం ఆయనే కాబట్టి, ఆదరణ ఆయనే కాబట్టి, ఆయన మీద మనం ఆధారపడితే ఆదరణ లభించింది కనుక కుటుంబం సేఫ్గా ఉంటుంది. కుటుంబాలు సేఫ్గా ఉండాలి అంటే దేవుడి మీద ప్రతి ఒక్కరూ ఆధారపడి తీరవలసిందే.
తల్లైనా తండ్రైనా పిల్లలైనా, పిల్లలకి దేవుడు ఆధారం అని నేర్పవలసింది తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు దేవుడు ఆధారం నేర్పవలసింది వారిని కన్నవారు. లేకపోతే నువ్వైనా సరే దాన్ని పట్టుకొని తీరాలి. అది కాస్త కుస్త జ్ఞానం ఉంటుంది మనకి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలిసి ఉంటుంది కనుక పట్టుకొని తీరవలసిందే. ప్రతి దాని మీద పట్టు ఉంటుంది మనకి. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన చాలా పనులు చేస్తాడు, ఒకటి కాదా అని ఏం చెప్తాడు? కరెంటు పని చేస్తాడు, పెయింటింగ్ పని చేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, తర్వాత ఇంకా చెప్పలేము. అబ్బో, మల్టీపర్పస్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇన్నున్నప్పుడు దేవుళ్ళలోకి రావటానికి, దేవుణ్ణి గుర్తిరటానికి ఏ ఒక్కటి కూడా దొరకలేదు, ఆధారం ఎతకలేదు, అంతే తేడా. అదనమాట. ఇక కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు వరకు మనం చూసుకున్నది దేవుళ్ళు ఎలా ఉంటున్న కుటుంబాలను చూసుకున్నాం, బ్రెయిన్ వాష్. కొన్ని కుటుంబాలు ఉంటాయి దుర్మార్గానికి అడ్రస్ అంటే మీరు నమ్మాలి. అది దుర్మార్గానికి అడ్రస్ అన్నమాట. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారయ్యా అంటే ఇప్పటికీ కూడా మనకు కనబడతారంటే మీరు అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఉన్నారు ఇలాంటి జాతి. ఇక ఈ జాతికి ఓ దండం, ఇది మారదు ఇంకా. అది చచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళని చూడటానికి కూడా పోకూడదు. ఎందుకంటే దరిద్రాన్ని చూడలేం. ఏమండి చూస్తామండి, రోడ్డు పక్కన పోతుంటాం, ఎన్నెన్నో కనపడుతుంటాం దరిద్రాలు. ఓ కళ్ళు నీళ్ళు అప్పుడు చూస్తావా ఏంటి? స్మెల్ వస్తుందంటే అసలు ఏముందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఏదో దరిద్రం ఉంది. దేని బట్టి చెప్పావు? చూసి చెప్పట్లా, స్మెల్లో. అంతే. ఒక మనిషి స్మెల్ చూస్తే అది దరిద్రం తెలిస్తే దాని వైపు కూడా చూడకూడదు మనం. ఇది నేర్చుకోవాలి మనం. రోడ్డు పక్కన పోతుంటాం కదా, ఏంటో ఈ స్మెల్ బాబోయ్ ఎక్కడో ఉందనుకోండి, మొత్తం చూస్తాం, ఎతికి మరీ చూసిపోతామా, కచ్చిపు కట్టేస్తాం, బండి జమ్ము లాగేస్తాం. అక్కడి నుంచి 5 సెకండ్లో 100 కిలోమీటర్లు పోతాం, అంత స్పీడ్ పోతాం. ఎందుకు? వాసన చూడటానికి అసహ్యంగా ఉందంటే ఇంకా ఎంత దరిద్రమో. ఇది కనపట్లేదు, ఇది దరిద్రం మనకి మనుషుల్లో కనపట్టదా? ఇది వీళ్ళు ఎంత చెప్పినా మారరా అన్న దరిద్రం కనపట్టదా? దూరం పెడితేనే తెలిసి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లల, కొన్ని జాతులను దూరం పెట్టాలి తెలుసా మీకు? కంటి చూపు కూడా వేయకూడదు. ఎందుకంటే కుక్క చచ్చినా వాసన పెంచవచ్చు, దాని పక్కన కూర్చొని అన్నం కూడా తినొచ్చు, ఇబ్బంది లేదు. పాప అది మనకేం ఆన్ చేయలే. కానీ మానవ జాతి అంత దుర్మార్గపు జాతి మరొక జాతిలో లేదంటే మీరు నమ్మాలి. ఇలాంటి జాతిని ఎంత దూరం పెడితే అంత మంచిది. మనం సేఫ్గా ఉండాలండి. అది ఒక్కసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. మార్చుకున్నప్పుడు కంపు వచ్చేస్తాయి, అంతే. ఇంకా అప్పుడు ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. క్రైస్తవులం కదండి, మరి యేసుక్రీస్తు వారు పాప రక్షణ కూడా వచ్చారు కదండి, ఇలాంటివి అదండి ఇదని చెప్పమాకు. అది ఆ మహానుభావుడు దేవుడు గనక దైవత్వం నింపడానికి వచ్చాడు. నీ బాధ్యత ఏంటి తెలుసా? చెప్పు. వినకపోతే కాళ్ళ దుమ్ము దులిపిర్రా. ప్రతీది దేవుడి మీద పెట్టేస్తుంటాం. మనకు తెలియదు పాపం వాక్యాలు, ఏది ఎక్కడ కప్లింగ్ చేసుకోవాలో మనకు తెలిస్తే కదా. ప్రతీది యేసు ప్రభు వారండి, అబ్బా అంత ప్రేమ ఉందా నీలో? ఆయనే చెప్పాడు, ఎవడైనా చేర్చుకోకపోతే, నీ మాట అనకపోతే సాక్ష్యం ఏంటంటే నువ్వు వేసుకున్న కాళ్ళ చెప్పులు దుమ్మివాడు కొంపన అలా 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 కొట్టి వచ్చే, నేను చూసుకుంటా. మరి మారాలి కదండి. ఒకసారి వెలిగింపబడి మరి ఇరికి పెట్టాడు దెబ్బ, మళ్ళా తప్పిపోతే వాడికో నమస్కారం అండి. దేవుళ్ళో ఉండి తప్పిపోతే వాడిని ఇంకా బాగు చేయలేదు నటుడు. అది నిద్రపోయిన లేకపోవచ్చండి, పాపం నటిస్తున్న వాడిని మాత్రం చాలా కష్టం అండి. నిద్రపోయినట్టు ఖచ్చితంగా 5 నిమిషాలు లేపు చూడండి, దిగ్గుమని అతను ఏంటి అటు. అది నటించేవాళ్ళు చూడండి, ఇక బొరలటమే అటు ఇటు నెడుతుంటే డాడీ మమ్మీ బాబాయ్ అంటే లేవడం. అంటే నటన అంత డేంజరా? అంత డేంజర్ అది. ఇంకా తల్లిదండ్రులు కుటుంబాన్ని కట్టుకోవటంలో విఫలమయ్యారంటే కారణం 1 వాక్యం లేని సంఘంలోనే ఉండాలి, 2 వాక్యాన్ని తీసుకొని మనసైనా ఉండాలి. అంతే. ఇక అంతే. దినవృత్తాంతం 2వ గ్రంథము దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1, 2, 3 వచనములు. అరబీలతో కూడా
దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవానందరిని చంపిరి గనక యెరూషలేము కాపురస్తులు అతన్ని కడగొట్టు కుమారుడైనటువంటి అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదా రాజు అయినటువంటి యెరోబాము కుమారుడైనటువంటి అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 40 ఏండ్ల వాడు. యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఈమె ఎలాంటిదయ్యా అంటే దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో తల్లే నేర్పిద్దా? తల్లే నేర్పిద్దండి. అది తండ్రి నేర్పడా? ఆడికాడు కూడా వచ్చేద్దాం, ముందు ఏమో సంగతి చూద్దాం. తల్లి నేర్పిద్దే దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పిద్ది. పిల్లల్లో అసూయ, ద్వేషం, పగ, వారవలేనితనం ఇవన్నీ ఉన్నాయంటే, ఆత్మ ఫలాలకు రివర్స్లో ఉన్నారు పిల్లలంటే తల్లే నేర్పిద్ది. అతల్య ఒమ్రీ కుమార్తె. ఈ ఒమ్రీ గాడు పెద్ద టుమ్రీ. వీడి గురించి చెప్పాలి రోజు మీకు. అంటే మహా దుర్మార్గుడు ఒమ్రీ, మామూలుడు కాదు. యూదా ఇజ్రాయేల్ని పరిపాలించినటువంటి 19 మంది రాజుల్లో ఈడు ఒకడు ఒమ్రీ. అది ఈడు ఒకడు. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. కొడుక్కి సన్మార్గం నేర్పకుండా ఒక తల్లి పెంచిందంటే ఆ తల్లికి ఓ దండం. ఆడు పెరిగి పెద్దడైపోయినాక నీతులు చెప్తాడా? గొప్పగా బ్రతుకుతాడా? అలా పెరగబట్టే కదండి భార్య పట్ల ప్రేమ లేకుండా వయసు వచ్చిన తర్వాత దాన్ని రాసి రంపాన పెట్టి, అండి పెళ్లి కాకముందు ఎలా ఉంటుందో తెలుసా? అయ్య బాబాయ్, గులాబీ పువ్వుతే చాలు స్లిమ్ అయిపోతుంటారు అంతే. ఇంకా మరి దాంట్లో ఏముందో అర్థం కాదు. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి చూడు, వాసిపోయి వాసన వచ్చేద్ది. అది దానికి ఫ్లాటా? అసలు రూపం ఎప్పుడు బయటపడిద్దయ్యా అంటే పెండ్లామనే స్వామి రంగా. ఇక దాన్ని చంపుతున్నట్టు మీరు నమ్మాలిగా. అది అడుగు తీసినా అడుగేసినా అంతే. ఇంకా నరక యాతన భూమి మీదే భరించిద్దంటే ఆ తల్లి మీరు నమ్మాలి. అలాంటి తల్లి ప్రియమైన దేవుని పిల్లలు. అలా పెంచుతారా పిల్లల్ని? అలా పెంచేవారు లేరా? ప్రియమైన ఎన్ని కుటుంబాల్లో లేరు చెప్పండి? ఎన్ని కుటుంబాల్లో లేరు? ఇలాంటి తల్లులు ఎన్ని కుటుంబాలు లేరు? ఆ తల్లి ఒమ్రీ కుమార్తె. ఈ ఒమ్రీ దుర్మార్గుడు. ఈడు పైగా యూదుడు, ఇజ్రాయెల్ పరిపాలిస్తున్నాడు. వాడు పితర్లాగా చేస్తున్నాడు. వాడు దుర్మార్గుడు. అయినటువంటి తండ్రి గర్భాన ఎలాంటి కుమార్తె పుట్టిద్దండి? దుర్మార్గురాలే పుట్టింది. అంతే కదండి, దుర్మార్గురాలే పుట్టింది. అది నేర్పుకోవలసింది తల్లి తండ్రి. ఇలా నేర్పడం చేత కాకపోతే గర్భఫలం మొత్తం కొలాప్స్. వాళ్ళకు ఒక టైం వస్తుంది, వాళ్ళకి పెళ్ళి అవుతుంది, వాళ్ళకి పిల్లలు పడతారు, వాళ్ళు నేర్పుతారు, తాత నేర్పినట్టే నేర్పుతారు. ఇక ఆ వంశం మొత్తం సర్వనాశనం. ఇక ఈ వంశానికి అల్లుడు వచ్చినా, కొడుకు వచ్చినా, కోళ్ళు వచ్చినా దానికి ఒక నమస్కారం. ఇంకా మనసు ఎంత ఉంటుంది? ఇంకా అది సంపన్న చంపేస్తారు, చంపేయడానికి ప్రేరేపిస్తారు, రెండూ చేస్తారు. అతల్య అంత దుర్మార్గురాలు. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతని నేర్పుచు వచ్చెను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. చూపించిన మార్గంలో నడుస్తారు, అంతే కదండి. తల్లిదండ్రులు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలో నడుస్తారు పిల్లలు, అంతే. మా బుజ్జిగాడు, మా డుగ్గుగాడు, మా లడ్డుగాడు, మా బొడ్డిగాడు అను అనుకో, అది పెద్ద అయిపోయినాక నేను సఫా వేసేస్తాను. ఇంకా కరెక్ట్ పెంచామనుకో, నీకు 90 ఏళ్ళు వచ్చినా పళ్ళు లేకపోయి మాట రాకపోయినా మా నాన్న అంటే దైవం సమానం, నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు వాడు. అది కొద్ది కాలం వచ్చిన తర్వాత, వాళ్ళు చేతికి వచ్చిన తర్వాత నువ్వు పెంచిన పెంపకమే వాళ్ళని కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది. లేకపోతే అది అటే. ఇంకా యాడికి ఉన్నాయి కదా అనాథాశ్రమాలు. ఎందుకు వెళ్తున్నారు అనాథాశ్రమాలు? పెంచడం రాక. అది
పెంచటం రాక, విలువలు నేర్పక, దేవుని ప్రేమ అసలు అందించక, పెంచటాన వయసులో ఉన్నంత వరకు అలా వెళ్ళిపోయింది. వయసు మీద పడినాక ఆడు కూడా సేమ్ వయసులోకి వచ్చాడు కాబట్టి ఆడు ఇంకా అలా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ బతుకు ఇంకా అనాథాశ్రమమే. ఎందుకు పుట్టుకొస్తున్నాయి అనాథాశ్రమాలు? నువ్వు పెంచిన పెంపకం. ఎవడు పునాది వేసాడో కానీ స్వామి వాడికి నిజంగా దండం పెట్టాలరా. అనాథాశ్రమం పెట్టిన వాడు మనం అనుకుంటాం ఎంత గొప్పోడునండి. గొప్పోడు కాదు, పెయిడ్ అక్కడ. అది పెయిడ్ కదా. మన నెలకు 5,000 6,000 ఇవ్వాలా. తింటుందని ఎవరు చూడరు. నువ్వు చేసుకున్నదే, నువ్వు తవ్వుకున్నదే, నీకు కరెక్ట్ ప్లేస్ అదే. ఎప్పుడో ఒకసారి వస్తారు, 2 పళ్ళు ఇస్తారు, 2 పాలు ఇస్తారు. పిల్లల దగ్గర కూడా పోనీ వాడు కారు దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. వీడు వెళ్తాడు, కోళ్ళ దూరం గిట్ట ఉంటుంది. కొడుకు వెళ్తాడు, ఎందుకంటే కొడుకు కాబట్టి అంటే డబ్బులు కడతాడు, వస్తాడు. సరేనా మన టైం లేదు, జాగ్రత్త, బాయ్ 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 అయిపోయింది. అప్పుడు సిగ్గుతో చచ్చిపోవాలా. నేను పెంచిన పెంపకమే కదా ఇది. ఉద్యోగం చేశాను, అటు ఇటు తిరిగాను, బాగా సంపాదించాను, తీసుకెళ్ళి ఆడు చేతులు పెట్టాను, ఆడు తీసుకొచ్చాను ఈడు చేతులు పెట్టాడు. నేను చేసుకున్న తప్పుకు నాకు చాలా బాగా జరిగింది ప్రభా, నీకు ధన్యత. అంతే, ఏమి చేయలేము ఇంకా. అదే నువ్వు దేవుళ్ళో ఉండు, అదే నువ్వు దేవుళ్ళో పెరుగు, నీకు ఏదైనా సరే నీ బిడ్డలు చుట్టూ ఉంటారు. పెంపకం అల్లారు ముద్దుగా పెంచామనుకో, గారాబం చేసామనుకో, బూర్లైపోతాయి ఇంకా. అంతే. ఆ తర్వాత నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ అయితే దిగవు ఇంకా. అదే అందుకే బండకేసి కొట్టండి రా పోరలను అన్నాడు. వాక్యం నలపండి, మడతెట్టండి వాళ్ళని, మాట వినరు. ఎందుకంటే మూఢత్వము స్వాభావికంగా పెరుగుతుంది. ఎవడు పెంచడు. మనమేమంటాం, ఆడు సమాసం పడితే పాడైపోయిందండి. ఎందుకు పోయింది ఆడు సమాసం? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండు మరి మనకు తెలియదా? ఎందుకు పోయిండా తెలియదా అండి? నా కొడుకు చాలా ఉత్తముడండి, ఆడు సమాసం బట్టి పాడైపోయిందండి. ఎవడు సమాసం బట్టి ఎవడో పాడవడు. మనలో ఇంకా ఆ సార్లు ఉంటాయి, అవి చచ్చిపో కాబట్టే మనం పాడగలుగుతుంటాం, మనం పాడైపోతుంటాం. పైగా నింద అట్టేస్తుంటాం, ఎందుకంటే మనం ఉత్తమోత్తములం గనక. అది ఈడు ఎలా పెరుగుంటాడు అండి? ఈడు ఎలా పెరుగుంటాడు అండి? ఎలా పెరుగుంటాడు? అహజ్య ఎలా పెరుగుంటాడు? అహాబు సంతతి. అహాబు ఎలా పెరిగాడు? అహాబు ఎవడు? నాయనమ్మ ఉంది కదా యెజబేలు, నాయనమ్మ యెజబేలు, అహాబు తాత, అంతే కదా మరి. సంతతి ప్రియమైన దేవుని పిల్లారా, సంతతి. కుమారుడు ఒమ్రి, కోడలు అతల్య. అంటే తల్లి తండ్రి అనగా అహాబు యెజబేలు. ఎంత దుర్మార్గం! నాదాబుని చంపేశారు కదండి పాపం. ఎన్ని జరిగినాయండి, ఘోరాతి ఘోరం. వారి గర్భాన్ని పుట్టేటువంటి వాడు ఈ ఒమ్రిగాడు. వీడికి మంచి భార్య దొరికింది. ఈ భార్య ఏ భార్య తెలుసా? అతల్య. అంటే అత్తమామ ఎలా ఉన్నారయ్యా అంటే, ఇగో కొడుకు కోళ్ళ యాస్టీజ్కి స్టాంపు. ఆడికి వాళ్ళ గర్భాన్ని పుట్టాడు మా సారు, ఈ సారు, మన సారు. అది వీడు ఎలా ఉన్నాడు? సేమ్ తాతలాగే పరిపాలన చేశాడు. వీడు దుర్మార్గుడే. అంటే ఆ వంశం ఎంత దుర్మార్గంగా పెరుగుతుందంటే పెంచే పెంపకం అంత వరస్ట్. ఇప్పుడు చెప్పండి, నేటి కాలంలో మనోళ్ళు లేరా? ప్రజెంటేషన్లో లేరా? వాళ్ళ గురించి రాయించాడంటే నేటి కాలంలో మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? ఎలా పెంచుతున్నాం మనం? వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేస్తావా? వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేస్తే వాళ్ళ ఇష్టం నాశనం. ఆ తర్వాత ఇప్పుడు నువ్వే అడవాలి అండి. చాలామంది చూడండి, పెళ్ళైన తర్వాత 1 సంవత్సరాలకు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో 2 పిల్లలు పుట్టినాక పుట్టింట్లో ఉంటున్నారు. సిగ్గుండాలా? పెంచిన పెంపకం తప్పు. పైగా మా అల్లుడు తాగుతాడండి, ఆడు తాగుతాడు అంతే. నీకు సిగ్గు లేదా? ఇచ్చేటప్పుడు చూసుకోవా వెనక ముందు? తొక్కలో వాచ్ కొనాలంటే 33 తిరగేస్తావు. గట్టిగా ఉతికితే సిరిగిపోయే సీరక 10 గంటలు ఇక అయిపోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. షాపింగ్కి వెళ్ళి చచ్చిపోతాం మనం. ఆ సీర అంతా దాని బతికెంత? నువ్వు కొనే 200 రూపాయల సీరకి 2-3 గంటల ఇట్లా చూసి కొనేస్తే దరిద్రం వెళ్ళిపోద్ది. ఏదో ఒక డిజైన్ వచ్చింది లోపల, కానీ కట్టుకుంటే అందరూ నచ్చాలి కదా. మరి కట్టుకుంటే అందరూ నచ్చాలి కదా, ఇది కూడా కట్టచ్చాలి కదా. మా అల్లుడు మంచుడు కదండి, అల్లుడు చాలా మంచోడండి. అది నువ్వు ఎతకల వాళ్ళు మంచితనాన్ని. నాకు మంచి తాగుడు అలవాటు ఉంది, నాకు మంచిగా పిల్లని చంపే అలవాటు ఉంది, దాన్ని ఏడ్చు తింటాను, ఇవన్నీ నాలో ఉన్నవి. సంబంధం చూసేటప్పుడు ఎతకాలి.
ఆడపిల్ల కదా భారం అయిపోతుంది, టప 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 కట్టేస్తామంటే అప్పుడు పరిస్థితులు అట్టుంటాయి అండి. చచ్చిపోయినా మరి తీసుకెళ్దాన్ని. తల్లిదండ్రులు సిగ్గుని ఉండాలా పిల్లల్ని ఇచ్చేటప్పుడు. ఏమండి, మనకుంటారు కదా ఆడపిల్లలు, రేపు మన పరిస్థితి కూడా అదే ఎదురవుద్ది. అప్పుడు మనకు సుక్కలు కనపడతాయి. ఇప్పుడు మన సుక్కలు చూపిస్తాం కాబట్టి ఎక్కడికి పోదండి. మీరు ఏం చేస్తే అదే రిపీట్ అవుద్ది. ఎక్కడికి పోనీడు. రావాలి కదా, తెలియాలి కదా. ఒక కార్యక్రమం చేసే ముందు వెనక మంచి చెడు మనమేం చేస్తాం? హైటు వెయిటు అందం సందం బొందం అన్నీ చూస్తాం. గుణం కనపడిద్దాయి గారు, నాకు కనపడతాయండి గుణాలు, నాకు కనపడతాయి. మరి చూడాలి కదండి, పిల్లలు కదండి, అలా పెంచుతున్న విధానం తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నింద ఎవడి మీద వేయకూడదు. నింద ఏదైనా వస్తే మన మీదే వేసుకోవాలి. నా పెంపక లోపమే, అంతే. ఎంత బాగుంటుందండి. నేను బాగానే పెంచా కానీ వాళ్ళే చెడిపోయారు. నిజమండి, నిజం. విచిత్రం ఏంటంటే నాకు ఊకొచ్చినప్పటి నుంచి దేవుడే పెంచాడంటే మీరు నమ్మాలి. నన్ను మా అమ్మ పెంచాలి, అందుకే నేను లెక్కే. మా అమ్మ దుర్మార్గురాలు, దీని అమ్మ మొగుడు మా అమ్మ. అది పెంచడం రాదు అసలుకే. ఆమె పేరుతో నాకు సర్రమంటది ఎక్కడో. నిజం, చూడడం కూడా ఇష్టపడను నేను ఆ మనిషిని. కన్నది మంచిది, అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు, మంచిది. కానీ వాక్యంలో లేదు కదా, ఏం చేయాలి? పెంచడం రాకపోతే స్వార్థం వచ్చింది పిల్లల పట్ల. అది నలుగురిని కంటే నలుగురిని ఒకేలాగా చూడకపోతే ఖచ్చితంగా ఊరేసుకుని చచ్చిపోవడం బెస్ట్. నాకు నలుగురిని చుట్టం రాని మనసు ఉంది, నేను బతకూడదు, చచ్చిపోవాల్సిందే, అంతే. ఇంకా అలా లేకపోతే అక్కడ చంపేస్తాడు. ఇక్కడ నువ్వు చచ్చిపోయినా సరే, ఎక్కడ చస్తే నరకమే, అక్కడ పోయిన నరకమే. ఏదైతే ఏంది, ముందు పోతే బియ్యం మిగులుతాయి కేసీఆర్కి. అంతే కదండి. మరి దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఇది అసలుకి? నేర్పుచూ అంటే చిన్నప్పటి నుండి నేర్పుతుందా? వచ్చినప్పటి దగ్గర నుంచి, నాన్న ఏం కావాలి? బీడీ కావాలా? తీసుకు తాగి నాన్న. గణేష్ బీడీ కావాలా నీకు? కరీం బీడీ కావాలా? తాగి నాన్న, ఏం కాదు, చాలా బాగుంటుంది నాన్న. తాతగారు చూడు ఇంతవరకు సొంగేసుకున్నట్టున్నారు ఫోటోలో. ఎవరు? అహాబు, ఎంత బాగున్నాడండి. ఇప్పుడు తాతను చూస్తాడు. అంతే కదండి. మరి ప్రియమైన దేవుని పిల్లరా, ఏం నేర్పుతున్నావు ఈ రోజున పిల్లలకి? ఎలా నేర్పుతున్నావు? ఒక దేవుని ప్రేమ గుర్తిన కుటుంబంగా నేర్పుతున్నావా? లేకపోతే ఇగో ఇలాంటి తల్లుల యొక్క ఉద్దేశం నేర్పుతున్నావా? ఏమెవరు? మన మేనత్త ఏమెవరండి? ఏమో అతలే ఎవరేమో? మన ఇంటి కోళ్ళ? మన వంశమా? మన రాష్ట్రమా? మన దేశమా? ఎక్కడో కదండి. ఎలా వచ్చే గుణగణాలు? మేనమామ పోలికలు, మేనమామ గుణాలు ఏమీ రావు. నిజం. మరి అతల్య గుణం ఎట్టొచ్చింది? పిల్లలు దుర్మార్గంగా పెంచే మనసు నేటి కాలంలో కూడా ఉన్నటువంటి స్త్రీలకి ఏమవుద్ది ఆలోచించండి. అతలేక ఒక నమస్కారం, ఆ మార్గంలో ఎందే నడిచెను, అంతే. అహజ్య ఆ మార్గంలో ఏది నడిచెను? ఒక తల్లి పెంపకం తేడా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6, 7, 8 వచనములు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6, 7, 8. అయితే హేరోదు జన్మదినము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి యొద్ద నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడిన బాప్తీసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగింపుమని అడిగెను. హేరోదు యెరూషలేము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏనే పెళ్లి చేశాడు. తిరిగి హేరోదియను చూశాడు, తమ్ముడు భార్య, అంతే తెచ్చేసుకున్నాడు. అప్పటికే కూతురు. రోముని సందర్శిస్తామని వెళ్ళాడు, చూశాడు. రాజు కాబట్టి, ఆడు చిన్నరాజు కాబట్టి ఆయన బెదిరించాడు, తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు భార్య అయిపోయింది. హేరోదియ పెళ్లి కూడా వాడే చేశాడు, ఒక కుమార్తె. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా ఒక చివాట్లు అందుకుందో అంతే కక్ష కట్టేసింది.
రాజుగారి భార్యను నేను, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త, ఒక పాస్టర్ అని అంటాం ఏంటి అసలుకి? ఆడంతు తేలుద్దాం. మొత్తానికైతే పట్టేసింది, సొరంగంలో పెట్టేసింది, జైలు. సమయం చూస్తుంది, చంపినాక నిద్రపోవట్లే. ఇంకా ఎప్పుడు వచ్చిద్దా అని చూసింది. కథం. రాజులకు ఉన్నటువంటి బలహీనత ఏంటో తెలుసా? జన్మదినం. అందుకే చెప్పాడు దేవుడు, ఒకరిని జన్మదినం కంటే మరణదినం బెస్ట్. సావులో ఏముంటుందండి? కానీ పుట్టినరోజు మీరు చూడండి, హాబోయ్, బొంబాయి నుంచి దిగుమతి డ్యాన్సర్లో, ఓ క్లబ్బు, నైట్ అంతా ఫ్రెండ్స్, తాగు తిను ఎంజాయ్. జన్మదినం అంత డేంజరా? అంత డేంజరా. జన్మదినం రానే వచ్చింది, స్కెచ్ గీసింది, పిల్లకి డ్యాన్స్ నేర్పేసింది. డ్యాన్స్ టిక్ టాక్ చేస్తుంది మా అమ్మాయి, చేసిద్ది. రేపు మొగుడిని కూడా టిక్ టాక్ చేయించిద్ది. ఆడికి నచ్చింది అనుకో, ఆడు పెద్ద డిప్పంగాడు అనుకో, ఆడు కూడా నిన్ను ఫేస్బుక్లో పెడతాడు. అదే ఆడు కాస్త రోషగాడు అనుకో, నిన్ను తీసుకెళ్ళి సమాధిలో పెడతాడు. అది ఎందుకంటే నీ ఏ స్థలం ఉంటాయి మరి అక్కడ. అది అంతే కదా. మరి పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుళ్ళో, దేవుని మాటల్లో, దేవుని పాటల్లో ఉండాలి. టిక్ టాక్లో, ఇంకా రోసోలో, ఇంకా ట్రిమ్రీలో బోహళ్ళని యాప్లు వచ్చాయని నాగం చేయడానికి దాంట్లో పెట్టేసి, నువ్వే అద్దాలు అద్దేసి, నువ్వే అప్లోడ్ చేసేసి, నువ్వే డ్యాన్స్లు వేసేసి, లైక్లు రాదు నువ్వే ఏడ్చేసి, ఆ జీవితం నువ్వే పాటు చేసేసి. ఎందుకు ఇచ్చాడా గర్భఫలాన్ని? ఎందుకు ఇచ్చాడు గర్భఫలాన్ని? ఎవడబ్బ సొత్తది? నీ మొగుడు కాపురం చేస్తే పుట్టలే, నా దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి పుట్టించాడు. అది ఎవరి పిల్లలో ఆ పిల్లలో ఎలా పెంచుతున్నావు అంటే ఎలా పెంచాలి? ప్రేమ నా దేవుని పిల్లారా ఆలోచించండి. దేవుళ్ళో ఎలా పెంచాలి? ఇలాగా ఈ తల్లి ఆ తల్లి హేరోదియా, ఆ తల్లియాక తల్లిది. అది సాలు చెప్పు చూసారా? ఎక్కడ బొమ్మిరిగాడి పిల్లం, ఎక్కడ హేరోది గాడి భార్య, సంబంధం లేదు. వంశం అదే, సాక్కుంటూ వచ్చింది అంతే, సాక్కుంటూ వచ్చేసింది, అదే పొర్లింది. ఇక్కడ కూడా అంతే జరిగింది. అది హేరోదికి భార్యగా ఉన్నది, హేరోదియా పేరు, ఆమె కుమార్తె ఉన్నది. డ్యాన్స్ బాగా నేర్పించింది. తండ్రి ముందు నాట్యమాడింది. బిడ్డ నీకేం కావాలి కోరుకో, ప్రమాణం చేస్తున్నా. రాజు ప్రమాణం చేస్తే వెనక్కి తప్పడు. ప్రమాణం చేసినప్పుడు ఎమ్మటినే 1 minute ప్లీజ్ అందే. నాట్యం ఆడుకుంటూ కథకలి కోసం తెర వెనక్కి వెళ్ళింది. మమ్మీ వాట్ ఈస్ దిస్ అందంతే. ఏస్పడై ప్రేరేపింపబడినదై అంటే ఏం కావాలో కోరుకో బిడ్డ అన్నాడు అంతే. ఆ బిడ్డ డాన్స్ చేసుకుంటూ గజ్జలు ఊడినట్టుగా యాక్ట్ చేసింది. తెర వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మ చూసేసింది. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగేసింది. అమ్మేముంది? ఆడి తల కావాలి, ఇక్కడే ఇప్పుడే పల్లెంలో పెట్టి తేవాలి. ఓ మాట తప్పితే ఆడి సంగతిని చూస్తాను బాగుంది. కథం వేసి పడేసింది. చూసారు ఎలా పెంచిందో బిడ్డని? అది ఎలా పెంచింది? ఆ తల్లి ఎలా పెంచింది కొడుకుని? ఆగం చేసింది. ఈరోజు ఎలా పెంచింది బిడ్డని? ఆగం చేసేసింది. ఇలా ఎన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి ఈ రోజున మీరు చెప్పండి. ఎన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి కాబట్టి ఎన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి. మామూలుగా ఆగం అవ్వట్లేదు కదండి, మామూలుగా ఆగం అవ్వట్ల. తప్పెక్కడిది? పెంపకంలో తేడా వస్తే కష్టం. ప్రేమైన దేవుని పిల్లారా, 2 కనపడుతున్నాయి మనకి. కనపడలేదండి? కనపడుతున్నాయి. మరొక తల్లి ఉంది. ఈ తల్లి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి తల్లులు లేరండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తల్లులు మనకు కుప్పలుగా కనపడతారు, కానీ ఇలాంటి తల్లి మాత్రం మనకు కనపడదండి. అండి ఎల్కానా భార్య హన్నా. ఎల్కానా భార్య అండి హన్నా. పిల్లలు లేరు, దేవుణ్ణి గోజాడుతుంది. ప్రభువా నాకు బిడ్డనివ్వు అని. ఎలా అయితే ఎవడనుకుందేమో, ప్రభువా నాకు కొడుకునిస్తే నా కొడుకుగా పెంచను, నీకు పెంచుతా, నువ్వేమని చేసుకో, నీకు ప్రతిష్ఠిస్తా, నాకు ఇచ్చామనుకో నీకు ఇస్తా. ఎప్పుడైతే ఈ మాట అన్నదో సంఘములలో నేటికి కూడా 6వ నెల 6వ రోజున పిల్లల్ని కొనుక్కోవటం ప్రారంభించారు. పాస్టర్ గారికి ఇచ్చేస్తారు. ఏమండి రూపాయల కంటే ఎక్కువ పెట్టమండి అబ్బాయికి. సరే దేవుని మాట రూపాయి అంతే. ఆమె 1000 రూపాయలకు వచ్చి ఆగిద్ది. మళ్ళీ ఏమే కొనుక్కుంటుంది.
ఇప్పుడు దేవుని బిడ్డ దేవుడికి ఇచ్చావు, సరే దేవుడు మళ్ళీ నీకు ఇచ్చాడు, మంచిది, సిస్టమ్ బాగుంది. ఎలా పెంచావు? నాకు కొడుకు కావాలి, నాకు కూతురు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, కుక్క కావాలి. ఎలా పెంచావు? ఎలా పెంచుతున్నావు అండి? ఎలా పెంచుతున్నావు? దేవుడే ఇచ్చాడని సాక్షిగా చెప్పుకోవటం కంటే, దేవుడి దగ్గర మళ్ళీ నేను కొనుక్కున్నానని జనాలకు గర్వంగా చెప్పుకోవటం కంటే, ఆ పిల్లవాడిని ఎలా పెంచావు? ఎలా పెంచావు అండి? ఎలా పెంచావండి? ఇది బాగుంది. ఇప్పటికీ కూడా సంఘాల్లో ఇది కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. కొనుక్కోవటం బిడ్డనే, దేవుడికి ఇవ్వటం, కొనుక్కోవటం, దేవుడికి ఇవ్వటం, కొనుక్కోవటం. దేవుడే ఇచ్చాడు, కొనుక్కోకుండా మళ్ళీ కొనుక్కోవటం ఏందో అండి? ఫ్రీగా ఇచ్చాడు కదండి. కారు ఇప్పుడు మనకు లాటరీలో ఫ్రీగా తగిలిందండి, తీసుకెళ్ళి షోరూమ్లు ఇచ్చి అండి, లాటరీ ఎంత కిక్లేదు కానీ ఎంత అయింది కారు? 10 లక్షల ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? మనంత తిమ్మిరిగాడు మరొక లేడు ఇంకా, అంతే కదండి. గర్భఫలము దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ దేవుడికి ఇచ్చి మళ్ళీ కొనుక్కోవటం ఏంటన్నది లీకడితేనే. ఆయన ఇస్తే మళ్ళీ ఆయనకి ఇచ్చి మళ్ళీ కొనుక్కోవటం ఏంది? అసలు అదేం సిస్టమ్? రాంగ్. అక్కడ రాంగ్ పడింది కనుకనే నీ కుటుంబంలో పిల్లలు ఎదగటం రాంగ్గా ఎదిగారు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. బహుమానం అంటే కొనుక్కునేది కాదు, ప్రేమగా ఇచ్చేదాన్ని బహుమానం అంటారు. మన బహుమానం ఇస్తే బహుమానం బాగుంది, లోపల ఏమో తెలియదు, సర్లే ఇది తీసుకో, వేరే పెద్ద ఇచ్చి అంటే అసలు ఇదేంటి? మనమే ఇస్తున్నాంగా ప్రేమగా, మళ్ళీ ఈ కొనుక్కోవటం ఏంటి? దీన్ని ఏమంటారండి? సంఘాలలో బోధ రాదని ఇప్పటికీ చెబుతుంటా, ఎప్పటికీ చెబుతుంటా. మూతి మీద మేసం లేనోడు పెట్టేసుకొని ఉంటే బాగా పెంచేసుకొని అరుణ్ కుమార్ ముందు వాక్యం చెప్పేస్తే సర్టిఫికెట్ ఇచ్చేస్తాడరా. అది వీడు మెచ్చితే చాలు, దేవుడు దాకెందుకు? పౌలు అన్నాడు, ఆయన దాకెందుకురా, నన్ను బోలు నడుచుకొని అంటే అర్థం ఏంటి? మీరు అంత దాఖలు ఇచ్చిన ఎద్దు మధ్యలో ఒకరిని కూర్చున్నా, నన్ను దాడిపోయింది చాలు, దేవుడిని దాడిపోయినట్టు అన్నాడు. మధ్యలో ఎవరన్నా ఆడినా పౌలు ఇది దాటండి ఫస్ట్, అది తర్వాత సంగతి. ఇది దాటినట్టే, అంతే కదా. ఏం జరుగుతుంది సంఘాల్లో? ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరుగుతుంది అండి? చూద్దామా? అన్న ఎల్కానా భార్య చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను ఆ బిడ్డ బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎప్పుడైతే తల్లి ఈ బిడ్డ నా బిడ్డ కాదు దేవుని బిడ్డ అనగానే మోకరించి మొక్కేశాడు మహానుభావుడు. అప్పుడే దేవుణ్ణి ప్రేమను ముందుకున్నాడు సమూయేలు. అప్పుడే ఎప్పుడైతే తల్లి దేవునికి ప్రతిష్ఠం అని చెప్పిందో అప్పుడే యెహోవాకు మొక్కెను అంటే మోకరించి దండం పెట్టాడు దేవుడికి. ప్రభువా నేను ఇక నుంచి నీ బిడ్డనే. తల్లి మొక్కోవటం కూడా కాదండి, పిల్లలకు కూడా నేను దేవుడి కొరకు పెరగాలి అని తల్లి మాటలతో ప్రేరేపింపబడి దేవుళ్ళు నిలబడిపోవాలి. తెలుసా? వాళ్ళకు కూడా ప్రేరేపణ కలగాలి, అంత గొప్పగా ప్రేరేపించాలి. సమూయేలు ప్రవక్త సౌలుని గద్దించేశాడు తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎలా పెంచింది ఆ తల్లి? మాట ఇచ్చింది, దేవుడికి ఇచ్చేసింది, ప్రవక్త అయిపోయాడు. ఆ తర్వాత అన్న గురించి లేదు, ఎలకన గురించి లేదు, సమూయేలు గురించే రాయబడింది. ఆ బిడ్డ ఎంత గొప్పగా ఎదిగాడండి. ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని ఎంత గొప్పగా పెంచింది. వన్స్ దేవుడు కొరకు నా పిల్లల్ని పెంచాలి అనుకుంటే దేవుడు కొరకే పెంచాలి. అది ఉద్యోగం చేస్తాడు, గాడిదలు కాస్తాడు, బర్రెలు దున్నలు దరిద్రమంతా కాస్తాడు, దేవుడు మాటలు చెప్తాడు, బొంగేం కాదు, కుదరదేం కద్దే. అది ఉద్యోగానికే టైం అంతా దొబ్బింది అక్కడ. మళ్ళీ ఇంకా దేవుడు పని ఏం చేస్తాడు? ఇక్కడ 10 గంటలకు పోతాడు ఆఫీస్కి, 6ంటికి వస్తాడు అలిసిపోయి. ఇప్పుడు వచ్చేసి వాక్యం చదివేసేసేసి సాయంత్రం 7 గంటలకు వెళ్ళి కుటుంబాలకు వాక్యం చెప్పేసేసేసి వాళ్ళందరూ దేవుడు నిలబెట్టేసి ఎత్తడవరని కొడుకు. సిగ్గుండాలరా నా కొడకల్లారా. అయ్యగారు కొడుకు ఎలా పెరుగుతున్నారా? రేపు నా కొడుకు కూడా సేవ చేస్తాడు. అది సేవకు ఆటంకం లేని జీవితమే వాడికి వస్తుంది. ఇంత తొక్కలో ఉద్యోగం వస్తే దానికి ఇంత చూత్తం భూతత్వం చూస్తే ఏదైనా పెద్దగా కనపడింది. మరి
నీకు అర్థం చూడు. దేవుడి కోసం పెంచరా, వాడికి ఏ లోపం ఉండదు. దేవుడి కొరకు పెంచు. చేతి పని చేసుకుంటే బతకరా, చచ్చిపోతారా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? ఉద్యోగమే గవర్నమెంట్ కావాలా? ట్రీట్మెంట్ ఏమో ప్రైవేట్ కావాలా? చదువు ప్రైవేటే, ట్రీట్మెంట్ ప్రైవేటే, అన్నీ ప్రైవేటే. గొప్ప చెప్పాలి మరి. ఉద్యోగం గవర్నమెంట్. ప్రైవేట్ చెప్తే బతకరా? అది సీపా? ప్రైవేట్ అయితేనే రా దేవుడి సేవకు బాగా ఉపయోగపడతావు. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్. అది బైబిల్లో మొత్తం సెల్ఫ్ ఎంప్లాయ్లే. లోక వైద్యుడు ఆయన ఇష్టం చేస్తే ట్రీట్మెంట్ చేస్తాడు, పోతే స్వార్థ పోతాడు. జాలర్లు వాళ్ళ ఇష్టం, చేపలు పడితే పడతారు, వాక్యానికి వెళ్తారు, వాళ్ళ ఇష్టం. అది ఈ జ్ఞానం కూడా లేదా మీకు? ప్రభుత్వ ఉద్యోగి ఎవడైనా సరే సువార్త కన్ఫిట్ రాసుకో. ఆదివారం వచ్చి ఏం చెబుతున్నారు మాకు వాక్యం? ఎన్నిసార్లు ధ్యానించాలి, ఎన్నిసార్లు దీని మీద పట్టు సాధించాలి. నీ బొంగుల ఉద్యోగం వచ్చేసి దేవుడి కొరకు ఉపయోగపడదు. నీ బతికెందుకు? ఇబ్బంది. చచ్చిపోంటారా మీరు అంతా కలిసి? చచ్చిపోండి. నా కొడుకులకు ఒకటి తగులుద్ది. ఇప్పుడు నా కొడుకు రాట్లా, ఎంత తిట్టినా సరే. అది ఎట్రా పెంచేది పిల్లల్ని? ఏసై ఇచ్చిండు పిల్లల్ని. ఏసై ఇస్తే ఏడబెట్టావురా బోగునా? ఏడబెట్టావు. ప్రభుత్వ ఉద్యోగులకి మీ పిల్లల్ని ఇవ్వకండి. ఆడంత లంగా లుచ్చే మరొకడు ఉన్నాడు. అది కష్టపడికి ఇవ్వండి, వాడు కష్టపడి సత్తాడు, దేవుళ్ళు జాతుకుంటాడు. ఇది కుటుంబాన్ని కట్టే ఫస్ట్ పాయింట్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఆకాశ పక్షులు చూడండిరా అన్నాడు. చూడండిరా అడిగాను, ఉద్యోగం ఉందా? ఒకటే ఉద్యోగం అయ్యి అంతే. నాకు సమాచారం చెప్పినట్టమే సాత్తాడు దేవుడు. గర్భఫలం ఇచ్చిందే ఆయన, లోకం ఇచ్చిందే ఆయన, నీకు బ్రతికిచ్చిందే ఆయన. దేవుడు సాధుకోడండి. అంత నమ్మకం లేకపోతే చర్చి కొద్దండి దయచేసి, మీద అన్నం పెడతాం. గవర్నమెంట్ ఉద్యోగంలో వెళ్ళిపోవటం. ఇంకా దేవుడు సాధుకుంటున్న నమ్మకం ఉంటేనే దేవుళ్ళు ఉండాలి, లేకపోతే ఎందుకండి 10 to 6 వచ్చేసరికి 7, 8 ఎప్పుడు స్నానం, ఎప్పుడు బైబిల్ పెట్టుకొని ముందు మళ్ళీ రేపటికి వాడికి ఏదో ఒకటి ఉంటుంది, పెండింగ్ వర్కులు, ఫైల్ తీయాలి, ఎదురాలి. అయిపోతే అల్లారిపోయి ఆదివారం వచ్చేసి బంగారు బక్కెనలకు రాసేసుకొని సంఘంలోకి వచ్చేసి నీతో చెప్పేస్తాడు. ఇక్కడ మేము కోతులం కదా మరి, వినేస్తాం అంతే కదా. క్రైస్తవ దుర్మార్గులు అండి, ఎదవలం. విశ్వాసం అంతా ఎదవలు మరొకరు లేరండి. వీళ్ళకి ఎవడు వాక్యం చెప్తాడో అర్థం కాదు, ఎవడో న్యాయం చెప్తాడో అర్థం కాదు, ఎవడో జ్ఞానం ఇస్తాడో అర్థం కాదు వీళ్ళకి. అది ఏం చేద్దాం మరి? బ్రెయిన్ వాష్ చేయాలి కదా మరి. బట్ట మీద మురుకుందనుకోండి, స్మూత్ రుద్దితే పోదు. అందుకే వాష్ అని పెట్టిన అక్కడ. స్మూత్ రుద్దే అనుకోండి, అయ్యో ఇది మా ఆయనది బాగా చెట్టు 10,000 ఇట్టా రుద్ది అనుకోండి, మనకు అట్టే ఉంటుంది. ఒక్క తోపు తోస్తే అప్పుడు పోద్ది మరక. అది మాట కూడా అంతే. సర్రమంటూ దిగిందనుకోండి, కథం వెళ్ళిపోయి కూర్చుంటుంది అంతే మైండ్లో. ఎవరు నాగం చేద్దామనిరా? గర్భఫలము దేవుడిచ్చాడు. మగపిల్లగాన్ని ఎలా పెంచింది, ఆడపిల్లని ఎలా పెంచుతున్నారు, అసలు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? అందుకనే కదా పేపర్ ఎప్పుడు చూసినా ఏమని పడుతుంది తెలుసా? పేపర్లో అట్లా ఆస్తి కోసం తల్లిదండ్రులు హత్య. సిగ్గుండాలి అసలు ఈ పదం రాయాలంటే. తెలుసా మీకు? ఆస్తి కోసం చావటం ఏంటి నాయన, అసలుకి చంపటం ఏంటి? అలా పెంచేసావు మరి నువ్వు. మనకు అంత వస్తుంది, నా పేరున ఎంత ఉంది, మీకు అంత రాశా. ఓకే, అమ్మ నాన్న పేరు మీద అంత ఉందంటే వీళ్ళు వేసేస్తే అన్న తమ్ముడు పనిచేసుకుందాం, సగం ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఆస్తి కోసం చంపటం నువ్వు నేర్పింది కదా. నా దగ్గర వాక్యం అనే ఆస్తి ఉంది, అది పిల్లలకు పంచు, ఎంత బాగుంటుంది. ఎందుకు పంచండి? ఆస్తి కోసం తల్లిదండ్రులు హతమార్చిన కుమారులు, పైగా లిస్టులో కుమార్తెలు. అన్నం నరికిన తమ్ముడు నరికిన అన్న, బావని నరికిన బామర్దే, బామర్ది నరికిన బావ, తాతను చంపిన మనవడు. ఇలాంటివన్నీ పేపర్లో పడుతున్నాయి అంటే ఎప్పటికైనా క్రైస్తవ్యములో వాస్తవమైన బోధ లేదు అని అర్థమైపోవాలి. పిల్లలకి ఎథిక్స్ నేర్పాలి, విలువ. వాక్యం మీద మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు రక్తాన్ని కారిస్తే పుట్టాం మనం, అది తిరిగి పుట్టాం. రోషం ఏది, పౌరుషం ఏది, ప్రేమ ఏది, ఏదీ లేదు.
అది చర్చికి రావడం అంటే ఏమనుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లరా? ఎందుకు దుర్మార్గంగా ఉంటుంది ఈ రోజున? ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఎందుకు కరెక్ట్గా ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు? ఆ తల్లి సాప్తరాలు, ఆ తల్లికో దండం. దాని తల్లి కనీసం పందిని గంట అంతే. ఇంకా ఆ పంది గంటది, గొర్రెల గంట, మనవ గంటం. అది కూడా అంతే. 4 రోజులు రాగానే పిల్లల్ని అదే నెట్టింది. ఇంకా పోండి పోండి అని చిన్నప్పుడు ఏమో తెచ్చుకుని దగ్గర పెట్టుకుంటుంది. కాస్త తినే స్టేజ్ వస్తే పక్కన నెట్టింది. ఇక చూడదాం. పందులమా మనం? గొర్రెలమా? మేకలమా? ఏమండి? ఎవరం మనం? మనుషులం కదండి. ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఎంత జాగ్రత్తగా దేవుడికి అప్పగించాలండి. మనం నేర్చుకుంటే మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళ ద్వారా కొన్ని మాటలు వెళ్తాయేమో. ఏ తల్లి ఎక్కడ ఏ వాక్యం చెప్పిద్దో ఎవరికి తెలుసు? ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి మనకి? ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే, దైవ సన్నిధిలో నిన్ను దేవుడు చూడలేదు కాబట్టే ఇవన్నీ నువ్వు చూస్తున్నావు అక్కడ. అది నువ్వు నీ పిల్లలు దేవుళ్ళు ఉన్నారనుకోండి, నీకు వీటితో పని ఉండదు, వాక్యంతో పని ఉంటుంది. తేడా జరిగిందనుకోండి, వాటితోనే పని ఉంటుంది. అంతే. అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధులు తిరిగన్న మాట ఏంటి తెలుసా? అర్థం ఏంటి తెలుసా? ఒకసారి చూద్దాం మళ్ళీ మాట. 23:28 లోకాసు వార్త. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము పిల్లల నిమిత్తము ఏడవండి, మీ నిమిత్తము ఏడవండి. మీరేంటి, మీ స్టేజ్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. వాళ్ళు ఎలా పెంచుతున్నావు? నేను ఎలా పెంచుతున్నా నా పిల్లల్ని? ఈరోజు నాకు ఎందుకు ఈ స్థితి వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. పెంపకంలో తేడా వస్తే రేపటి రోజున నీకే పడుతుంది బొక్క. ఆ తర్వాత నిన్ను ఎవడ కాపాడాడు? వయసు ఉడికిపోతుంది, మాట తడబడిపోతుంది, నీ మాట ఎవడు వినడు, చూపు కూడా మందగించిపోతుంది. ఆ తర్వాత నీకు అనుక్షణం నరకమే. అది ఇప్పుడు బాగా చదువుకున్నావు అనుకోండి, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రెప్పలా కాపాడుతున్నావు కనుక, వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది కనుక, ఆ విలువ తెలుస్తుంది కనుక, ఆ వాతావరణం అర్థమవుతుంది కనుక. ఆలోచించండి. బ్రెయిన్ వాష్, పొరలు రాలిపోవాలంతే ప్రియమైన దేవుని పిల్లరా. అంత జాగ్రత్తగా చిన్నప్పటి నుండి దేవుళ్ళలోనే పెంచాలి, దేవుడి కొరకే పెంచాలి. అది దేవుడి కొరకే పెంచాలి, దేవుళ్ళలోనే పెంచాలి. ఎవరి కోసం కన్నావు? ఎవరి కోసం కంటున్నావు? కొద్ది కాలం వెళ్ళిపోవాలి. మన ముందు వెళ్ళిపోతున్నారు. రేపు వెళ్ళండి ఒక సినిమా పాటలు ఆయన పోతాడు, మీరు చూడొచ్చు. అందరూ పోతూనే ఉన్నారు, టప్పా పోతున్నారు. ఎవడూ శాశ్వతం కాదు. నమ్మిన వాడైనా నమ్మని వాడైనా సావు అన్నది ఎవరికైనా వస్తుంది, ఎవడైనా పోతాడు. కానీ వాళ్ళు పోతున్నప్పుడు ఏంటి పరిస్థితి? ఒక దాసనానికి దిక్కు లేదు. సినిమా వాళ్ళకు పెద్ద తండ్రి అని చెప్పారు, ఆడికి దిక్కు లేదు. 2 కొడుకులు, ఒకడు ప్రభు, ఒకడేమో సినిమా యాక్టర్ అరుణ్ కుమార్. అనంతములు ఇప్పుడు బాగా కొట్టేసుకుంటున్నారు. ఒక కూతురు, అది మధ్యలో దూరిద్ది. తండ్రి ఆస్తి ఇస్తర చింపిన, ఏ సభలో కూర్చొనైతే జనాలకు న్యాయం చెప్పిండో అదే సభలో దోషుగా నిలబడ్డారు. ఎవడో చెప్పాల్సి వచ్చింది మళ్ళా. ఏంట్రా ఈ పెంపకం? జనాలకు చెప్పటమేనా? పెంచేదేమి లేదా? ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆలోచించండి. అండ్ జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని ప్రియమైన దేవుని పిల్లరా. అది పిల్లల్ని పెంచను నా శాత కదా అనుకున్నప్పుడు కొరటాల శివలాగా పిల్లలు లేకుండా ఉంటాయి. సినిమా యాక్టర్ ఉన్నాడండి కొరటాల శివ, మంచి సినిమాలు చెప్తాడు సామాజిక దృక్పథంతో. ఎందుకు గలదయ్యా అని అడిగితే, ఆడు పెరిగి పెద్దోడయ్యి అంటే సమాజానికి ఉపయోగపడకపోతే ఎందుకండి? కనుక నేనేదో నాకు అర్థమైన సమాజం బాలేదని నేను అందుకే కలదండి అని అడిగితే మంచి రీజన్ కదండి, మంచి రీజను. కానీ గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, అది పొందుకోవాలి. నాకు చేత కాదు పెంచటం అన్న చెప్పేశాడు. పెంచి ఆగం చేసేవారి కంటే వాడు నయం దేవుడు లేనివాడు దీంతో పోల్చుకుంటే. అండ్ స్వార్థం పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా స్వార్థం, చిన్న పిల్లల్లో కూడా అసూయ, ద్వేషాలు, ఇవన్నీ ఎక్కడే? ఇంట్లో నుంచే వచ్చాయి కదా, ఇంట్లో నుంచే వస్తున్నాయి కదా. ఇంట్లో తల్లి ఎలా ఉంటే అలాగే ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు వింటారు. తల్లి ఏం మాట్లాడుతుంది తండ్రితో, తండ్రి ఏం మాట్లాడుతుంది తల్లితో, వాళ్ళు వింటారు. దానితోనే పెరుగుతారు. ఆ తర్వాత నిన్ను పెరిగేస్తారు. దోవలు దీనికొచ్చాడు పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా పెంచటం
డేంజర్ జోన్లో ఉంటారు పిల్లలు ఎప్పుడు కూడా. అది అలా పెంచడం రాకపోతే కష్టం, భవిష్యత్తులో ఆగమైపోతాయి. ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్లో ఈ రోజున వేల రూపాయలు హెచ్చించి కౌన్సిలింగ్ చేయించుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కలుస్తారనే కలవరు, ఇంకా ఇగోస్. అందుకే అంత తగ్గింపుతో సాత్వికుడును, నాలో ఏ యుగో ఉండదు, దేన మనసు గలవాడును, ఎవరినైనా ప్రేమిస్తాను, అహము లేదు, ప్రేమ ఎక్కువ. ఫ్రీ కదండి దేవుడి వాక్యం, దేవుడి మాట ఫ్రీ కదండి. ఇంతసేపు ఒక లాయ దగ్గర కూర్చుంటే 30,000 40,000 తీసుకుంటాడు, ఏ మాటలు చెప్తాడు, రేపు వాదిస్తాడు, ఇవే అంతే. ప్రేమైన దేవుని పిల్లలు, అందుకే యేసుక్రీస్తు వారు ఆ లోకాసువార్త 11వ అధ్యాయము 27, 28 ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట అర్థమేంటి తెలుసా? ఇప్పుడు చూద్దాం. చాలు, నువ్వు కుడిచిన స్థనములు నిన్ను మోసిన గర్భం ధన్యం. అంటే నిన్ను కన్న తల్లి ధన్యం. ఎస్, నా తల్లి నన్ను గొప్పగా పెంచింది కనుక నిజంగా ధన్యురాలే. అదే మాటను తీసుకొని తనదైనటువంటి బాణీలో ప్రపంచానికి అదే మాట చెప్పాడండి పౌలు గారు, అదే మాట. కాకపోతే చాలా జాగ్రత్తగా దీన్ని ఇప్పుడు మీరు ఆలోచించండి. 1 తిమోతి 2:15 చూసారా? ధన్యములైనవి అన్నాడు ఆయన. నువ్వు కుడిచిన స్థనములు నిన్ను మోచిన గర్భము ధన్యములైనవి. అవును, కానీ ఆ కాని దగ్గర ఎప్పుడు చెప్తుంటా, ఆగండి. ఎందుకు ఆగాలి అంటే అక్కడ ఏదో ఆ తల్లికి అవసరం. కామా పెట్టాడు అంటే నువ్వు ఆగు. ఆగామంటే అక్కడ ఏదో నువ్వు పిలప్ చేయాలి, నువ్వు చేయాలి పిలప్పు. నువ్వు కుడిచిన స్థనములు మోసిన గర్భము ధన్యములైనవి ఒక స్త్రీ అంటుంటే నిజమే అన్నాడు తప్ప అబద్ధం అనలేదు. కానీ అని కామా పెట్టాడంటే ఆ కామా దగ్గర ఏముందో తెలుసా? స్వస్థ బుద్ధి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండిన ఎడల అంత ఉంది అక్కడ. కామా పెట్టి ఎందుకు పెట్టాడు అక్కడ కామా? ఆగమన్నాడు ఎందుకు? వారు నువ్వు కుడిచిన స్థనములు మోసిన గర్భము ధన్యములు నిజమే, కానీ అది ఎందుకు? కానీ దేవుని వాక్యం, దేవుని మాట వింటే మరో ధన్యులు. ఆ మధ్యలో ఉన్నటువంటి మాట తెలుసా? స్వస్థ బుద్ధి, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. తల్లికి ఎప్పుడు రక్షణ తెలుసా? కనడమే కాదు, పిల్లకి పాలిచ్చి పెంచడం కాదు, నీలో దేవుడు కనబడాలి, స్వస్థ బుద్ధి, విశ్వాసం కనబడాలి, ప్రేమ కనబడాలి, పరిశుద్ధత కనబడాలి, నిలకడాలి దాంట్లో. తల్లికి ఉండి ఎడల శిశు ప్రసూతి ద్వారా శిశువుని కంఠంతోనే ఆ తల్లికి పరలోకం ఇచ్చేశాడు దేవుడు. చూసారా? బిడ్డన కంటే పరలోకం అండి తల్లికి. బిడ్డన కంటే పరలోకం. కన్న బిడ్డ కనడానికి ముందు కానీ కన్న తర్వాత కానీ నువ్వు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి. అది వంకర బుద్ధి కాదు, స్వస్థ బుద్ధి. విశ్వాసం, దేవుడంటే ఎంత ప్రేమ, నమ్మకం, ప్రేమ, పరిశుద్ధత, నిలకడ దాంట్లో మరలా ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడుతుంది. నువ్వు కన్న కొడుకు ద్వారా, నువ్వు కన్న కూతురు ద్వారా నీకు పరలోకం. బా, ఏంటంటే అసలు అది ఒక స్త్రీకి ఇచ్చిన గొప్ప వరం. అలా పెంచలేదు ఓ హేరోదియా, అలా పెంచలేదు ఓ అతల్యా, అలా పెంచలేదు ఓ ఒమ్రి, అలా పెంచలేదు ఓ అహాబో. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లరా. కనుక వాళ్ళతో మనకు పనే లేదు. క్రీస్తు ప్రేమను గుర్తెరిగి సాగుతున్న మన బ్రతుకులో పిల్లలు ఎలా పెంచుకోవాలో వాక్యం నేర్పుతుంది. ఎవ్వడూ నేర్పడం. ఈ సబ్జెక్టు ఏ యూనివర్సిటీలో మీకు కనపడదు, ఒక్క బైబిల్లోనే కనపడుతుంది. ఏదైనా కానివ్వండి, దీని తర్వాతే ఏదైనా సరే. అంత గొప్పదండి ఇది. అన్ని పుస్తకాల కంటే మిన్న బైబిల్. ఒక్కసారి ఆలోచించండి, ఇంత గొప్పదైన దేవుని ప్రేమ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా పెంచుకుంటున్నాం పిల్లల్ని, ఎలా ఉంటున్నాం తల్లిదండ్రులుగా మనం, ఎలాంటి వాతావరణం ఉంది మనలో, ఇవన్నీ కూడా ఒకరికొకరు పరీక్షించుకొని నా పిల్లల్ని దేవుళ్ళు పెంచినప్పుడు ఎందుకండి నాకు ఈ బ్రతుకు అనుకోవాలి. దేవుడు కొరకు వాళ్ళు బ్రతకనప్పుడు ఎందుకండి అని అనుకోవాలి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బ్రెయిన్ వాష్ అవ్వాలి కుటుంబాలకి. బ్రెయిన్ వాష్ అయితేనే
తలతలలాడే నిర్మా యాడ్ వచ్చింది. అవక్కయ్యారా అంట, చూసారా? ఎందుకు అవక్కయ్యావు? సూపర్ తెలుపు ఉంది, మరి పైన కింద తెలిపే ఉంటుంది, కానీ ఆ తెలుపుకు మించిన తెలుపు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని తెలుపు ఈ సబ్బుతో ఉంది. అది దేవుడి వాక్య సబ్బు కాదా? ఏమండి, సాకలవాణి సబ్బు కాదా? కాదా ప్రియమైన దేవుని పిల్లారా? ఆలోచించండి. కనుక ప్రతి కుటుంబానికి బ్రెయిన్ వాష్ వాక్యంతోనే జరుగుతుంది. ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు దేవుడి కొరకే, అంతే, మరొకట్లే. ఎలా పెరుగుతారండి, ఎలా పెంచుతారండి? నువ్వు ప్రణాళిక కన్నావా పిల్లల్ని? 10వ ఏట వస్తే ఇలా చేస్తాను, 11 వస్తే ఇలా చేస్తాను. పెళ్ళికి ముందు ఎవడైనా సరే ఇవ్వాలి చేసుకోబోయే అమ్మాయికి. అది నాకు అమ్మాయి పుడితే 1వ సంవత్సరం ఇలా, 2వ సంవత్సరం ఇలా, 3 ఇలా, 4 ఇలా, 20 ఏళ్ళ దాకా ఇలా రాసి ఇవ్వగలడా? ఏ ఎదవకి తట్టదా తలంపు. ఎందుకంటే మనకు ఆ సమయంలో పెళ్ళి కావాలి, అంతే అంతే అంతే. పెంపకం హాలే పోతాడు. నారు పోసిన వాడు నీరు పోయిడా? నీరు పోతాడు రా, వర్షం బాగా వస్తుంది. ఎందుకు పోయాడు? అది జాగ్రత్త పెట్టవా, దాని చుట్టూ పాతవ్వవా, కట్టయ్యవా, మందయ్యవా, కంచెయ్యవా, ఫెన్సింగ్ అయ్యవా, చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ కాపాడుకోవా? నారు పోసిన వాడు నీరు పోయాడా? నీ సామెతలు తీసుకెళ్ళి తగలయ్యా. నీరెందుకు పోయాడురా? 3 వంతులు సముద్రం పెట్టాడు, నీరు పోయికే పెట్టాడా? ఎవడరా ఈ సామెతలని ఇచ్చింది? ఇస్తాడు, పోస్తాడు. దానికి నువ్వు సంరక్షణ చేయాలి కదా. మరి నువ్వు అలా చేయలేదు కనుకనే వాగ్దానంలో పెళ్ళప్పుడు ఈ మాట వాడబడింది అక్కడ, నిన్ను సంరక్షించి. ఎందుకు? మిమ్మల్ని సంరక్షణలో పెంచలేదు. అది పెంచారనుకోండి, నేను కూడా పెంచుతా. వాగ్దానం అండి. అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో, బస్ 16 రోజుల పండగ అయిపోయింది అనుకో. మరి ఇదేంటో మధ్యలో సరే ఏదో సావని నేను ఇప్పుడు ఆడ చెబుతూ కానీ అయిపోయింది అనుకో, కథం ఇక అదటే ఇదిటే. ఆడేమో దుబాయ్, అమ్మాయి ఏమో గాబరా, తల్లిదండ్రులకు గాబరా. హల్లుడు వత్తరా రాడా, వత్తరా రాడా, వత్తరా రాడా. దుబాయ్కి నీ వేగ తల్లి డబ్బులు ఇచ్చింది, ఇంకెందుకు వస్తాడు? పాయ పాయ. అది ఏం చేస్తున్నాం మనం? ఎక్కడ చేస్తున్నాం మనం? ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? కనుక దేవుని మాట ఈ రోజున నాకు ఎన్నో ఆలోచన నేర్పింది అని నువ్వు అనుకుంటే నిజంగా నువ్వు ఇక్కడ సరెండర్ అయిపోవాలా కదండి, బ్రెయిన్ వాష్ అయిపోవాలి. ప్రియమైన దేవుని కనుక దేవుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. అది ఆయనలో ఉంటే నీకు పోషణకి ఏ డోకా లేదు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఇసం తిని ఇరుగుడు తాగు. అది అంతే కదా. మరి ఇసం తిను, ఆ ఇరుడికి అయితే ముందెత్తారా దాగు, చెప్పచ్చు. అది అస్సలకే మీరు నమ్మాలి. ఎప్పటికీ నేను దేవుణ్ణి నాకు ఇది ఇవ్వని అడగను. నాకు ఇచ్చేది ఆయన, ఇస్తాడు ఆయన. ఇచ్చేదే ఆయన అయినప్పుడు అడగటం ఎందుకండి? ఆయన కోరుకుంది ఏంటి? కొత్త కొత్త కాన్సెప్ట్లు నా పిల్లలకి అందాలి. నువ్వు చెప్పగలవు, ఎందుకంటే నువ్వు అరే అంటావు, తొరే అంటావు, దొంగ నా కొడుకు అని కూడా అంటావు. నిన్ను మించిన తోపుగాడు నాకు కనపడలేడా ఇంకా. అది నువ్వు తోపురా, దేవుడిచ్చిన వరం నాకు అది. అది నువ్వే చెప్పగలవు, ఎలాంటి ఎవడు చెప్పలేడు. ఇప్పుడు జనాలకు బాగా తెలిసిపోతుంది, అన్నో నువ్వు మామూలుడు కాదు కానీ. మామూలుడు కాదు మరి. అది కనుక ఒక కుటుంబాన్ని కట్టాలి, నాతో పాటు నా కుటుంబం బాగుండాలి, నా దేవుని పిల్లల వీరుమని ఎవడైతే తండ్రి స్థానంలో ఉండి సంఘం అంటే ఎక్కడ కూడుకున్న కాదు, ఎక్కడైనా సరే వాక్యం వినే ఆసక్తి ఉన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళని కడతాడు, లేకపోతే పెడతాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు బాగా. అది వాళ్ళే మనకు బాగా ఇష్టం. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక వాక్యం మనల్ని ఆలోచింపచేయాలి. వాక్యం మనకు ఊపిరినివ్వాలి. వాక్యం మన బ్రతుకు ఊతం ఇవ్వాలి. వాక్యం అంతే, వాక్యమే. కనుక దేవుని మాట ఎల్లప్పుడూ నిలిచేద్ది. ఇవన్నీ కూడా కథలు కాదు, నిన్ను ఆలోచింపజేసే మాటలే. నువ్వు గొప్పగా దేవుళ్ళు పెరుగు, నీ పిల్లలు గొప్పగా దేవుళ్ళు ఉంచు. దేవుడు నిన్ను గొప్పగా చూస్తాడు. గొప్పగా ఉంటావా? గొప్ప కోల్పోయి దెబ్బగా ఉంటావా? గొప్ప దెబ్బ
నువ్వే నిర్ణయించుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం.